వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను అనిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. దాన్ని కళ్ళకు కట్టినట్టుగా కూడా దృశ్యాలు కనిపెడుతున్నాయి. కనబడుతున్న దృశ్యాలకు సాక్ష్యంగా ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మనందరం చూస్తున్నాం. సో తెలంగాణలో మీ అందరికీ ఇప్పటికే తెలుసుంటుంది, దాదాపుగా 70 నుంచి 80 లక్షల మంది రైతులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలేంటి, జరగాల్సిన పరిణామాలేంటి, అసలు ఈ తెలంగాణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎందుకు ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడానికి గల కారణాలేంటి, అసలు ప్రభుత్వ తీరులో ఎందుకు ఇంత అలసత్వంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది చర్చ కొనసాగుతుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి అద్భుతంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వంలో ఎలాంటి తప్పు లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మాత్రమే తప్పుడు దారిలో వెళ్తుంది, రాష్ట్రం మీద కుట్ర చేస్తుంది, తెలంగాణ ప్రాంత ప్రజల మీద, తెలంగాణ రైతుల మీద కక్ష కడుతుంది అంటూ ప్రభుత్వం వాదన కనబడుతుంది. సో నేనేమంటున్నానంటే, ఈ తెలంగాణ ఒక్కరి వల్ల రాలే. దాదాపుగా 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో దాదాపుగా 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసిన నా తెలంగాణ 1969లో పూర్తి స్థాయిలో కూడా రాజకీయ బందీగా మారి పదవుల కోసం లేదా పంపకాల కోసం జరిగిన ఒక పంచాయతీలో ఆనాటి తెలంగాణ ఉద్యమాన్ని పాతరబెట్టిల్లు అనేది వాస్తవం. నేటి తెలంగాణలో జరుగుతున్న అంశాలేంటి, 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి, దాదాపుగా 10 సంవత్సరాల క్రితం అంటే 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ పరిపాలించిన దాంట్లో అద్భుతంగా ఉంది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను చోటు చేసుకున్న దృశ్యాలను చూస్తే కాస్త ఒకంత ఆందోళన వ్యక్తమవుతుంది. నా తెలంగాణకి ఏమైంది, నా తెలంగాణ తల్లి పురిటి నొప్పులతో బాధపడుతుందా, నా తెలంగాణ తల్లిని చూస్తుంటే కన్నీళ్లతోనే ఉన్నది, అయ్యో నా తెలంగాణ బిడ్డలారా అంటూ నా తెలంగాణ తల్లి ఎందుకు రోధిస్తున్నది అనేది కొన్ని వాస్తవాలను మీ ముందు నేను ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను. మీ అందరికీ తెలుసు, నానుడి ఒకటి ఉంటుంది, ఏది ఎద్దేడ్చిన వ్యవసం ఎప్పుడూ కూడా అంటే ఆ రాజ్యం ఎప్పుడూ బాగుపడది అనేది ఒక సామెత ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. సో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. చాలా బాధేసింది నిన్నటి దృశ్యాలను చూసిన తర్వాత, అయ్యో నా తెలంగాణ ఎలా అయిపోయింది, అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే చిత్రవదపడ్డామో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో అద్భుతంగా పాలన ఉండి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి కరువు కాటకాలు వస్తాయి, ఈ ప్రభుత్వం వస్తే ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకోవాల్సిన దృశ్యాలు ఏర్పడతాయంటూ ఆనాడు మనందరం కూడా చర్చించుకున్నాం. ఆ రోజు ఏదైతే చర్చ ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, కేసీఆర్ పాలనలో అద్భుతంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఎందుకు సమస్యలు వస్తున్నాయి అనేది ఒకసారి మీకు 2-3 దృశ్యాలను చూపెడతా. ఆ దృశ్యాలలో జరిగిన పరిణామాలను ఒకసారి మీరే చూడండి. ఎందుకంటే నా తెలంగాణను చూస్తే నిజంగా కూడా ఆందోళనకరమైన విషయం వ్యక్తమవుతున్నది. ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే నిజంగా కూడా కాంగ్రెస్కు బాయ్ బాయ్ గుడ్ బై కాంగ్రెస్ చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైనా, జిహెచ్ఎంసీ ఎన్నికలైనా, మరే ఎన్నికలైనా మీ గుర్తు గనక హస్తం గుర్తై దానికి ఓటు గనక వేసిర్రే అనుకో, ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దృశ్యాలు కూడా కనబడతాయి. ఈరోజు నేను కొన్ని అంశాలు తీసుకొచ్చాను, దాంట్లో భాగంగా దీనిని మీరే డిసైడ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేనేమంటున్నానంటే, నిన్న నేను మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అంటే కాళేశ్వరానికి సంబంధించి కొన్ని దృశ్యాలను చూసా. ఆ దృశ్యాలకు సంబంధించి జరుగుతున్న అంశాలను కూడా చూసా. చాలా సందర్భాలలో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు, మరి ఎవరా మేధావులు, ఎక్కడ ఉంటారు, ఎట్ల మేధావులైలు, 4 అక్షరాలు ఎక్కువ చదవగానే మేధావులైలా, లేదా ఒక పెద్ద ఉద్యోగం చేయగానే మేధావులైలా, లేకపోతే ఈ సృష్టిని వాళ్ళు ఏమైనా కనుగొన్నారా, లేకపోతే ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 4 గోడల మధ్యలో కూర్చొని ఏమైనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిలా, ఎవరా మేధావులు, ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారు, తెలంగాణలో ఉన్న చాలామంది మేధావులు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు, ఈరోజు ఆ మేధావులకు బుర్ర పని చేయట్లేదా, తిన్నది అరుగుతలేదా అనేది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. ఎస్, ఎగ్జాక్ట్గా మనం ఇది చర్చించాల్సిన సమయం, చర్చించాల్సిన అవకాశం, చర్చలు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది ఈరోజు. ఏమయ్యా మేధావులారా, తెలంగాణ తల్లి గర్భఘోషగా కన్నీళ్లు పెడతా ఉన్నది, నా తెలంగాణ తల్లి ఆర్తనాదాలు పెడతా ఉన్నది, మీకు ఈ కళ్ళ కనబడతలేదా? కాగ్ నివేదిక ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏకు సంబంధించిన రిపోర్ట్ 663 పేజీలకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్ ఏమైంది? దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ రామకృష్ణారావును కలిసి పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పిండు?
మీరు ఏదైతే ఎన్డీఎస్ఏకు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది కదా, కేవలం దాన్ని 63 పేజీలకు సంబంధించి ఎందుకు పూర్తి స్థాయిలో కూడా ప్రజల ముంగట పెట్టిల్లు, మొత్తం రిపోర్ట్ కావాలని అడిగితే కనీసం దాని గురించి ఇవ్వనని కూడా ఎంత బాహాటంగా చెప్తుంది ప్రభుత్వం. అంటే 663, 64 పేజీలలో జరిగిన రిపోర్ట్లలో పూర్తి స్థాయిలో వాళ్ళకు అనుగుణంగా ఉన్న అంశాలను మాత్రమే కేటగిరీలో తీసుకొని మిగతా అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టిందా ఏంటి అనేది తెలంగాణ సమాజం ఈ రోజు అడుగుతున్నది. ఆ తెలంగాణ ప్రాంతం అంటే ఇక్కడ 4 కోట్ల మంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు దానికి సమాధానం చెప్పాలి కదా. ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వెబ్సైట్లో పెట్టాలి కదా. ప్రభుత్వం అనేది వాస్తవాలు తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలియచేయాలి కదా. మరి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో కూడా అలా అవినీతి జరిగింది, లేకపోతే మేడిగడ్డ పూర్తి స్థాయిలో కుట్రలు ఏంది 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని రకరకాలుగా చెప్తున్నారు కదా. స్కాము లేదు, పాడు లేదు. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని సీఎం పదవి నుండి ఊడగొట్టడానికి కొంతమంది మేధావులు ఆడిన డ్రామాలు, ఎత్తుగడలు, ప్రభుత్వం ఆనాటి విపక్ష పార్టీలు వేసిన ఎత్తు పల్లాలు కాదు. దాన్ని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థతో చేతులు కలిపి ఈరోజు తెలంగాణను సర్వనాశనం చేసే ప్రయత్నం జరుగుతున్నది అనేది ప్రజల వాదన. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది నిన్న మనం పూర్తి స్థాయిలో కూడా దొరకవచ్చిన అంశాలు. ఇది అంత సింపుల్గా ఎవరికి దొరకది, ఏడ దొరకది. ఇక్కడ పేపర్లో వచ్చిందని మీరు అనుకుంటారు. దీని వెనక జరిగింది ఏంది అనేది కూడా నేను చెప్తా. మేడిగడ్డను ముంచే కుట్ర. మేడిగడ్డ మీ అందరికీ తెలిసిన విషయమే. 1,15,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వచ్చింది. అంటే ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వరదల కారణంగా భారీగా కూడా మేడిగడ్డకు నీళ్లు చేరుకుంటే 1,15,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో. అంటే ఎంత వరద అయితే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి వచ్చిందో అంతే వరదను కూడా దిగువకు వదిలింది ప్రభుత్వం. అంటే 1,15,000 క్యూసెక్ల నీరును నిలబడి కలబడి ఎదురీదింది వాస్తవం కదా. అంటే ప్రాజెక్ట్ అయితే నిలబడ్డది కదా, ఆ ప్రాజెక్టుకు సంబంధించి గట్టిగా ఉన్నట్టే కదా. ఇదే అంటే ఈరోజు బహుశా ఇది దాదాపుగా 8వ నెల. మీ అందరికీ తెలుసు. దాదాపుగా 4 నెలల కిందికి పోదాం. ఎండాకాలం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో పోదాం. ఆ ఎండాకాలంలో పూర్తి స్థాయిలో ఇదే మేడిగడ్డ దగ్గర పిల్లర్లకు దాదాపుగా 200 మీటర్ల నుండి ఇసుక ఎట్లా రవాణా చేశారు. మేడిగడ్డను రిపేర్ చేయాల్సిన ప్రభుత్వం అసమర్థంగా ఎందుకు వ్యవహరించింది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంది, ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంది, ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరించింది అనే విషయంలో నా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది. ఎండాకాలంలో నీళ్లు లేనప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టును ఎందుకు రిపేర్ చేయలేకపోయారు. మేడిగడ్డ విషయంలో ఎందుకు అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ఎన్డీఎస్ఏ, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టును పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ప్రభుత్వం పెట్టిన ప్రెస్ మీట్లు, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేయాలని కూడా చెప్పాల్సిన బాధ్యత మర్చిరా. ప్రభుత్వం ఎందుకు మేడిగడ్డను రిపేర్ చేయలేకపోయింది. కేసీఆర్ను బదనాం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి వ్యక్తిగతంగా ఆయన డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా. కానీ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సొంత ఆస్తులతో కట్టలే, లేదా వాళ్ళ కుటుంబ ఆస్తులతో కట్టలే. మేడిగడ్డ అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంపదాన్ని గుర్తుపెట్టుకోరు. ఈ రోజు విపక్ష పార్టీలు ఏవైనా ఉండొచ్చుగాక, ఈ రోజు అధికార పార్టీ ఏదైనా ఉండొచ్చుగాక, తెలంగాణ ప్రాంత సంపదతో నిర్మించిందే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్. హలో బాబు చెప్తున్నా, తెలంగాణలో ఉండే ప్రతి యువతకు చెప్తున్నా, మీరు ఇందిరా పార్కుల దగ్గర ధర్నా చేసుడు, సోషల్ మీడియాలో రీల్స్ అవి ఇవి చూసుడు కాదు, వాస్తవాలను తెలుసుకోరు. ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు మీద కుట్ర చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బట్టలిప్పి బజార్లను నిలబెట్టండి. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర 200 మీటర్ల పైనుంచి లారీలలో, ట్రాక్టర్లలో, జేసీబీలను పెట్టి దాదాపుగా 1,000 కోట్ల 100 కోట్లకు సంబంధించిన మన ప్రకృతి ప్రసాదించిన ఇసుకను రవాణా చేసే తెలివి ఉన్నది. కానీ ఈ మేడిగడ్డని ఎందుకు రిపేరు చేయలేదనే సమాధానం ప్రభుత్వం ఎందుకు చెప్పట్లేదు? నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, ఇక్కడ మీరందరూ చూస్తున్నారు కేసీఆర్. దేనికోసం కేసీఆర్, ఎవరి కోసం కేసీఆర్? కేసీఆర్ ఏమన్నా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి అక్కడ పక్కనే ఉన్న భూములను ఏమన్నా కబ్జా చేసిండా? మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మీరు ఏమన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పిన ప్రతి సన్నాసికి చెప్తున్నా. ఈ తెలంగాణలో ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కారు కూతలు కూసిన ప్రతి సన్నాసికి చెప్తున్నా, మీకు నిజంగా ఉంటే ఈ తెలంగాణ గడ్డ మీదనే నేను పుట్టినా, నాకు సావలేదు, నాకు ఒంట్లో రక్తం ఉన్నది అనే ప్రతి ఒక్కడికి చెప్తున్నా. కాళేశ్వరం యొక్క వాస్తవాలను మీరు బయటికి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, అదే లైవ్ యాస్టీస్గా నేను ఇస్తా, నో ఎడిటింగ్. కాళేశ్వరం రిపోర్ట్లో ఇగో గీ పలానా పిల్లర్ కాడ గీ పలానా కాంట్రాక్టు సంస్థ పనిచేసింది, ఆ సంస్థ గీ ఇసుకను వాడింది, గీ సిమెంట్ వాడింది, గీ సలాకులను వాడింది, లేకపోతే ఇక్కడ గీ మోటార్లను వాడింది అని చెప్తారు కదా, అది చూపించండి నాకు. ఎస్, అరే కరీంనగర్ పోతే హారతిస్తున్నారు నీళ్లకు, కాళేశ్వరం గోదావరి జలాలు. సిద్దిపేట పోతే ఆనందపడుతున్నారు. భూపాలపల్లికి సంబంధించి అటు ఏరియాలకు పోతుంటే వాహా
ఎంత అద్భుతంగా ఉన్నది. నీళ్ళు అనేది గలగలా పారుతూ ఉంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు పోయి ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. దేనికి వస్తున్నాయి? ప్రభుత్వం మోటార్లు ఎందుకు ఆన్ చేస్తుంది? సరే ప్రాజెక్టు ఉత్తదే, స్కామే జరిగింది అనుకో, మరి నీళ్ళు ఏమన్నా ఉండొస్తాయి? ఏ కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఇళ్లకి వెళ్ళి ఏమన్నా బోర్లేసి తిత్తాలా? లేకపోతే సెక్రటరియట్లో ఏమన్నా ఊటలు ఊరినాయా? లేకపోతే రాత్రికే ఓన్లీ అక్కడ ఏదో మబ్బులకు కారు చిచ్చుబడ్డట్టు ఓన్లీ ప్రాజెక్టులలో నీళ్లు పడుతున్నదా? చాలా బాధాకరమైన విషయం కదా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సంపద అండి ఇది. నా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం అండి. నాకు ఈ బ్యారేజీకి సంబంధించి నేను తీసుకొచ్చిన మీకు యథార్థమైన సంఘటనలు ఇక్కడ చూపెడతా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా రెస్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే దయచేసి ఆలోచించండి అన్న, ఆ రోజు మనం పోరాటం చేసినాం. మార్పు అనే పేరుతోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మొట్టమొదటి అడుగు నాదే. ఎవడో అవునన్నా కాదన్నా వ్యక్తిగత దూషణలకు పోయి అనేక రకాలుగా అక్రమ కేసులు పెట్టించుకొని అరెస్ట్ అయ్యి రకరకాల నానా హడావిడి చేయొచ్చు. మనం వాస్తవంగా జర్నలిజం కోణంలోనే పోయినా, జర్నలిజం కోణంలో విమర్శలు చేసినాం, వాస్తవాలు మాత్రమే నివేదించే ప్రయత్నం చేసినాం. అప్పుడు ఏదైతే చేశామో ఈ రోజు అదే చేస్తున్నాం. అంతకు మించి మనం మికిలి ఒక హద్దు కాదు కదా, ఒక ఇంచు కూడా దాటలే. అయితే ఇక్కడ రెండు విషయాలు చూడండి. ఇది మేడిగడ్డ. ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రకరకాలుగా ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి ఇక్కడ ఒక ప్రతిపాదన చూడండి. మేడిగడ్డను ఎలా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, మేడిగడ్డని ఎట్లా చేస్తున్నారు, మేడిగడ్డకు సంబంధించి ఏం జరిగింది? ఇచ్చంపల్లిని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ పన్నాగం చేస్తున్నది. మోదీ ప్రసన్నం కోసం గోదావరి కావేరికి సంబంధించి గ్రీన్ సిగ్నల్స్. ఓవైపు బనకచెర్లకు జై అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు కడితే ఈ తెలంగాణ భూభాగం నుంచి నీళ్లు గలగలామని పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ గోదావరి జలాలు కృష్ణా జలాలు మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి పారుతూ ఉంటే మన ప్రాంతం ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో మనకు సంబంధించి ఇక్కడ జలాలన్నీ కూడా ఏ విధంగా వెళ్ళిపోతాయి, ఎట్లా వెళ్ళిపోతాయో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఈ గోదావరి జలాలకు సంబంధించి నీళ్ళన్నీ మన తెలంగాణ ప్రాంతం నుంచి పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఓ ప్రాజెక్టు కడతా ఉంటే 84,000 కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తారు, అంటే శాంక్షన్ చేస్తారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు క్యాన్సల్ అయితే దానికి ఒక కమిటీ వేస్తుంది కేంద్రం. దాంట్లో భాగంగా కేంద్రం నుంచో నలుగురు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచో నలుగురు ఇస్తారు. అందులో మెజార్టీ మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించే ఉంటారు. కానీ అదే పోలవరానికి సంబంధించి స్పిల్వే వాల్ కొట్టుకపోతే దాని మీద ఎన్డీఏసీ అక్కడికి వెళ్ళదండి. గుజరాత్లో ప్రాజెక్టులు కూలిపోతుంటే అక్కడికి ఎన్డీఏసీ వెళ్ళలేదండి. అక్కడ పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్లు కూలిపోతుంటే ఎన్డీఏసీ వెళ్ళలేదండి. కానీ తెలంగాణలోనే ఏదో అద్భుతం జరిగింది. కేసీఆర్ ఏదో చేసిండు, ఎక్కడో ముంచిండు, ఏదో తీసుకెళ్ళిండు, ఏదో తవ్విండు. ఏమున్నది ఈడ? అంత ఆతృతత, అంత ఉత్సాహం మా తెలంగాణ మీద ఎందుకు? అంటే మా తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఎందుకు కరుడు గట్టిలు? మీరు మమ్మల్ని ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అక్కడ బనకచెర్ల ప్రాజెక్టును కడుతున్నారు కదా, ఆ బనకచెర్ల ప్రాజెక్టుని ఎందుకు ఆపలేకపోతున్నారు? పోలవరంలో ఎన్ని వేల స్కామ్ జరిగింది? పోలవరం మీద ఎందుకు నివేదిక లేదు? దాని మీద మేము అడిగితే సమాధానం లేదు. ఆఖరికి మా శ్రీశైలం తూమ్లా పొక్కబెట్టి నీళ్లు తీసుకుపోతారు. నాగార్జున సాగర్ అదే పరిస్థితి. ఇక్కడ చాలా వరకు ఈ తెలంగాణ భూభాగం నుండి నీళ్ళు వెళ్తాయి. కానీ మనం 3 పంటలు పండించుకోవడానికి ఇక్కడ కనికరం చూపని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు మొత్తం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థతో వాళ్ళ యొక్క వ్యాపారాలు చేస్తారు. ఓ 20-26 మందితోని వాళ్ళే చేస్తారు. తెలంగాణను కాపాడుకోండి భయ్, ముందు చూపు లేదా అని ఒక ఆంధ్రప్రదేశ్ అయినా కూకున్న కాడ బువ్వ తినుకుంటా ముచ్చట చెప్తే మనకేం సార్ పదవులు కావాలి, ఆస్తులు కావాలి, వాళ్ళదే ఉన్నదండి. ఓ క్వార్టరో బిర్యానీ ఓ 2,000 ఇస్తే వాళ్ళే ఓటేస్తారట. ఎంత ఒళ్ళు మండుతుందండి, బాధ అనిపించదా అండి మనకు? నిన్న ఒక టీవీ ఛానల్ చూస్తూ ఉండే ఒక మిత్రుడు పంపించిన, నాకు ఇది ఒక్కసారి చూడమని. ఈ తెలంగాణ రాష్ట్రంలో బతకనీకి వచ్చిన మార్వాడైనా మీరు తాగుబోతోళ్ళు అన్నాడు. ఎంత బాధాకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం. మనల్ని ఎంత అవమానిస్తున్నారు. కేసీఆర్ ఒక్కడు లేకపోతే మన తెలంగాణలో ఎట్లా జరుగుతుందో చూడండి మీరే. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నా తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తే ఉద్యమకారుడిగా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డవా ఇక్కడి వాళ్ళగా మనం ఆలోచించాం, పోరాటం చేయాలి. వీళ్ళందరూ కలిసి నాయకులంతా కుమ్మక్కైపోతే నా తెలంగాణ రాష్ట్రం ఎడారైపోతుంది. మనమే ఒక కేసీఆర్ లాంటి వేల లక్షల మంది కేసీఆర్ కాకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతుంది. ఇక్కడ ఒకసారి చూడుర్రి,
మరోవైపు ఇచ్చంపల్లికి సై గోదావరిలో మిగులు వాదనలకు నీళ్లొదిలిన సర్కార్. ఇప్పటికే కేంద్రం ముందు రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు. ఇదే జరిగితే అన్నారం సుందిళ్ల బ్యారేజీలు పడావు. 20 నెలలుగా మేడిగడ్డను బాగు చేయకుండా నిర్లక్ష్యం. 22న గోదావరి కావేరి లింక్లపై NWSDA పై భేటీక కేసీఆర్ పై కక్షతో రేవంత్ సర్కార్ డేంజర్ గేమ్. నేనేమంటున్నానంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద మీకు కోపం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఓడించుకోర్రి, లేదా మీరు రాజకీయంగా ఏమన్నా చేయరు, మీరు అన్న సావురు, మాకు సంబంధంలే. కానీ కేసీఆర్ ఒక్కడిని పెట్టి మా తెలంగాణ మాత్రం ఆగం చేయకూరు. పాపం కేసీఆర్ అంటే ఆయన హూందాతనం మనిషి. నిజంగా చెప్తున్నా, అసంటోడు పుట్టడు, అసంటోడు మనకు దొరకడన్న. మీరు ఏమన్నా అనుకోరు, ఇది వాస్తవమైన విషయం, ఇది నిజమైన విషయం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైపు రంజిత్ మాట్లాడుతున్నారు అని మీరు అనుకుంటున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తే లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడిది, 24 గంటల విద్యుత్ ఎక్కడిది, షాదీ ముబారక్ ఎక్కడిది, కళ్యాణ లక్ష్మి ఎక్కడిది, కేసీఆర్ కిట్ ఎక్కడిది, న్యూట్రిషన్ కిట్ ఎక్కడిది? ఆలోచించండి. కలెక్టర్ల బంగ్లాలు ఎక్కడి, కమిషనరేట్లు ఎక్కడిది, కొత్త సెక్రటరీ ఎక్కడిది, అమరవీరుల స్మారక చిహ్నం ఎక్కడిది, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎక్కడిది? హైదరాబాద్ సిటీని అద్భుతంగా చేసింది ఎట్లా సాధ్యమైంది? ఈ దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది? తెలంగాణలో మూడు పంటలు ఏ విధంగా వండినాయి? దుబాయ్ ముంబై అన్నట్టు వలసకు వెళ్లాల్సిన నా తెలంగాణ ప్రాంత ప్రజలు తిరిగి ఏ విధంగా వ్యవసాయం చేసిలు? మెట్రో ఎక్కడిది? అధునాతనమైన సౌకర్యాలు ఎక్కడి? ఎండాకాలంలో కూడా చెరువులో మత్తలు పోసే పరిస్థితి ఎట్లొచ్చింది? దయచేసి ఆలోచించండి. ఒక్కరి మీద ఉన్న కోపాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయొద్దు, అది ఏ ప్రభుత్వం అయినా కానీ. కేసీఆర్, నిజంగా కేసీఆర్ పుణ్యమే కదా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ యొక్క ఆశీస్సుల వల్లనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడగలుగుతుంది. కేసీఆరే రాజకీయం చేయాలనుకుంటే 2 సెకండ్ల పని. గిట్లా అంటే చిటికేస్తే మీ కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా నాకు తెలిసే ఎంతమంది అంటే 22 మంది బయటికి వచ్చి బీఆర్ఎస్లో జైన్ కండో కప్పుకుంటారు తెలుసా. జస్ట్ గిట్లా కేసీఆర్ ఒక చిటికేసి రమ్మనంటే ప్రభుత్వాన్ని 10-15 నిమిషాలలో బడగొట్టి నెల రోజులలో ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయ్యేంత రాజకీయ పరిస్థితి, రాజనీతి ఉంది ఆయన దగ్గర. అద్భుతమైన రాజకీయ శక్తి ఉంది. కానీ నీతి తప్పని నాయకుడైన, నేను చెప్తున్నా కదా, కేసీఆర్ మాట ఇచ్చిండంటే అది శాసనం. అలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని 1956 నుంచి 2014 వరకు పడావుబడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో భూములను సస్యశ్యామలం చేసి భూమికి పచ్చాన్ని రంగేసినట్టుగా ఓయమ్మలాలో అన్నట్టుగా అద్భుతంగా నా తెలంగాణ ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులను పడావబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం అండి ఇది. నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు బుద్ధిజీవులు అందరూ ఆలోచించాలి. నేను కొంతమంది మేధావులను తిడుతుంటే వాళ్ళకు బాధ అనిపిస్తుందేమో, కానీ మాకు కడుపు రగిలిపోతుంది. మేము బుక్కడి బువ్వ కోసం ఆర్తనాదాలు చేస్తున్నాం. ఇది నా తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డ ఊరికే రాలే. మీ ఇంట్లో ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తినలే. మీ ఇంట్లో ఎవరు కూడా కేసుల పాలు కాలే. మీ ఇంట్లో ఎవరు కూడా ఆత్మార్పణం చేసుకోలే. మేము ప్రజలుగా, ఈ ప్రాంత బిడ్డలుగా మేము పోరాటం చేసి, మేము లాఠీ దెబ్బలు తిని, మేము కేసులపై మా బిడ్డలు చనిపోయారు. రాజకీయ నాయకుల కుటుంబాలలో ఒక్కరు సావాలని నేను కోరుకోను, నాకు అవసరం లేదు అది. అంటే మా తెగువ చూడురి, మా పేరు చెప్పుకొని మీరు పీఠం మీద కూర్చున్నారు. అలాంటప్పుడు మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత లేదా? మీరు దేనికోసం, మీరందరూ మా జీతగాలు, మాకు పని చేయమని మీకు పనప్ప చెప్పిన. ఎందుకంటే మాకు ఈ రాష్ట్రానికి సంబంధించి చాలా రకాలుగా పనులు ఉన్నాయి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? నా తెలంగాణలో కుట్రలు చేస్తున్నారు. ఇగో మీకు ఒక సామెత చెప్తా, ఒక స్టోరీ చెప్తున్నారు. ఒక పండ్ల చెట్టు ఉన్నదండి. దానికి ఫలాలు తినాలంటే రోజు దానికి నీళ్లు పోయాలి. పాదులు తీసి కంటికి రెప్పలా చూసుకోవాలి. తెగుళ్ళు సోకుతే మందులు వేసి బాగు చేసుకోవాలి. ఈ లొల్లి అంతా మనకెందుకు అనుకుంటే చెట్టును కూకటి వేలతో సహా పెగిలించి వేస్తే ఏ బాధ ఉండదు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా రేవంత్ సర్కార్ ఇదే చేస్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ఎంత అద్భుతంగా ఉండే నా బ్యారేజీ, ఏం చేస్తున్నారండి అసలు ఒకసారి చూడరి. ఇది మేడిగడ్డకు సంబంధించి బెడ్ లెవెల్. దాంతోపాటుగా ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి బెడ్ లెవెల్కు సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన ఇచ్చంపల్లికి సంబంధించిన బెడ్ లెవెల్, ఇది సమ్మక్క సారక్కకు సంబంధించిన బెడ్ లెవెల్. ఒకసారి ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగిపోయినాయి. దానికి మరమ్మతులు చేస్తే కిందకు పోతున్న ప్రాణహిత జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్లు, చెరువులు నింపుకోవచ్చు. యాసంగిలోనూ లక్షల ఎకరాలకు పుష్కలంగా సాగునీళ్లు ఇవ్వవచ్చు. అందుకే మేడిగడ్డ బ్యారేజ్కు మరమ్మతులు చేయండి. కన్నపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి లక్షలాది ఎకరాల పంటలను కాపాడండి అని ఏడాదిన్నరగా బీఆర్ఎస్తో పాటు లక్షలాది మంది రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా రేవంత్ సర్కార్ ఆర్థిక సలహాదారులు మోహన్ గురుస్వామి కూడా మేడిగడ్డను రిపేర్ చేసి వాడుకోవాల్సిందేనని కుండ బద్దలు కొట్టిల్లు. అసలు బ్యారేజ్ ఉంటే ఈ గోల ఉండదనేది ఏమన్నా పంచాయతీ పెడుతున్నారా ఏంది అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూడరు, ఇగో ప్రజలారా మీరు అందరూ చూడరు, ఇగో మేడిగడ్డ 1,15,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతున్నది, 1,15,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో పోతున్నది. ఈ నీళ్ళని ఎత్తిపోయాండ్రా నాయన అంటే వీళ్ళకేం నొప్పి వస్తుందో నాకు అర్థమవుతలేదు. ఇగో చూడరు, ఇది ప్రాజెక్ట్ ఎట్లున్నా చూడు ప్రాజెక్టు. అసలు మేడిగడ్డ బ్యారేజే లేకుండా చేద్దామని ఏమన్నా ఆలోచన ఉందా? రిపేర్లు ఉండవు, డిమాండ్లు అసలే ఉండవు. మేడిగడ్డను రిపేర్ చేస్తే రైతులకు సాగునీరు అంది కేసీఆర్కు మరోసారి పేరుస్తుంది. మరి నాకేది అనుకున్నట్లుగా రేవంత్ సర్కారు వ్యవహరిస్తున్నట్టున్నది. అందుకే చెట్టును కూకటి వేళ్లతో పీకేసేందుకు నిర్ణయించుకున్నది. నిన్నటికి నిన్న ఢిల్లీలో బనకచెల్లపై సంతకం చేసి వచ్చిన రేవంత్ రెడ్డి అదే సమయంలో కేంద్రానికి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చి వచ్చారు. తెలంగాణ రైతులు ఎటన్నా పోని ఇచ్చంపల్లి దగ్గర డ్యాం కట్టి ప్రాణహిత, ఇంద్రావతి దాంతోపాటు జలాలను తమిళనాడులోని కావేరీకి తరలించుకుపోయేందుకు ఏకంగా గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టులు ప్రతిపాదన ఇచ్చారు. ఇక కింద చంద్రబాబు బనకచెల్లతో నీళ్లు మళ్లించుకుంటే పైన ఇచ్చంపల్లి నుంచి కేంద్రం తమిళనాడుకు జలాలను తన్నుకుపోతున్నమాట. ఇంతకీ తెలంగాణకు ఒరిగే ప్రయోజనం ఏమున్నది అంటే ఏమీ లేదు. కాకపోతే కేసీఆర్ మీద కక్షతో తెలంగాణ సర్కార్ అంటే రేవంత్ సర్కార్ ఆడుతున్న డేంజర్ గేమ్ ఇది. అదును చూసి ఒకవైపు చంద్రబాబు బనకచెల్లపై వేగంగా పావులు కదుపుతా ఉంటే మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గోదావరి కావేరీ అనుసంధానమైన ప్రాజెక్టులపై రేపు హైదరాబాద్ జలసౌధలో కన్సల్టెన్సీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇక ఇచ్చంపల్లి డ్యాం పూర్తయితే తెలంగాణకు 1 కోటి ఎకరాల మాగాణం చేసేందుకు కట్టిన మేడిగడ్డ బ్యారేజీ గోదావరిలలో జలాలలో మునిగిపోనున్నది. తద్వారా ఎగువనున్న అన్నారం, సుందిల్ల బ్యారేజీలు సైతం కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలోనే ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక సాగునీటి ప్రాజెక్టులలో లోపాలు తలెత్తుతాయి. తదుపరి వాటికి మరమ్మతులు చేస్తే ఆ ప్రాజెక్టు దశాబ్దాల తరబడి రైతులకు సేవలిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలు ఉంటాయి, అక్కడ కాటన్ బ్యారేజ్ ఒకటి ఉంటుంది, మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ కాలంలో సర్దార్ కాటన్ కట్టిన బ్యారేజీ, దానికి మరమ్మతులు రాలే. సరే ఇది పక్కన పెడతా, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ కట్టిలు, దానికి మరమ్మతులు రాలే. ఒకసారి చెప్పండి దీనికి సమాధానం, ప్రభుత్వం చెప్పాలి. ఒక్క ప్రాజెక్టులో చిన్న లోపం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా కాలయాపన చేయడం అంటే ఆ ప్రాజెక్టును వినియోగించే ఉద్దేశం లేదనేది బహిరంగ రహస్యం. అందుకే గత 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, ప్రాణహిత జలాలను ఎత్తిపోయకుండా లక్షలాది మంది రైతులను గోసపెడుతున్నది. దీంతో గత 2 యాసంగి సీజన్లలో సాగునీరు అందక లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయాయి. దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది కూడా శ్రీరామ్ సాగర్కు మొన్నటిదాకా సరైన ఇన్ఫ్లో లేక ఏకంగా 7.5 లక్షల ఎకరాలలో పూర్తి స్థాయిలో కూడా పంటలు వేయలేదు. కానీ కళ్ళ ముందే వందల టీఎంసీల ప్రాణహిత జలాలు దిగువకు పారుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఎన్డీఎస్ఏ సాకుతో కాలయాపన. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగాయంటూ అడ్డం పెట్టుకుని గత 20 నెలలుగా రేవంత్ సర్కార్ ప్రాణహిత జలాలను ఎత్తిపోయడం లేదు. 2024 వేసవిలోనే బ్యారేజ్ మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ రావడంతో ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదికను సాకు చూపింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేకసార్లు తాము ఎన్డీఎస్ఏ చెప్పినట్టుగానే వింటామని, తుది నివేదిక వచ్చిన తర్వాతనే మరమ్మతులు చేపడతామని ప్రకటించారు. తీరా ఎన్డీఎస్ఏ తుది నివేదిక రావడం అదో డొల్లాతనం నివేదిక అని కావడంతో ఏం చేయాలో ప్రభుత్వానికి పాలుపోవడం లేదు. అనంతరం సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ పాండ్య నేతృత్వంలో కమిటీ వేసినట్లుగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ కమిటీ ఒక్కసారి కూడా భేటీ అయిన దాఖలాలు లేవు. తదుపరి ఘోష్ నివేదిక అంటూ రాద్ధాంతం చేసిన ప్రభుత్వం ఆ నివేదిక వచ్చిన తర్వాత రాజకీయ విమర్శలే మొగ్గు చూపుతున్నది తప్ప బ్యారేజ్ పునరుద్ధరణపై దృష్టి సారించలేదు. ఇగో నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకటే మాట చెప్తా, నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం ఉండాలి అంటే 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీరు మేడిగడ్డకు రిపేర్లు చేయండి. లేదు నేను ముఖ్యమంత్రి అయినా నన్నెవరు ఏం చేస్తారులే అనుకుంటే అహంకార పూరిత ధోరణికి పోతే నీ ప్రభుత్వం పోతుంది. ఇది క్లియర్ కట్. నీకు కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉండొచ్చు, లేదా బీజేపీతో దోస్తనం ఉండొచ్చు, కాంగ్రెస్తో కయ్యం ఉండొచ్చు, కొత్త పార్టీ ఎజెండా కావచ్చు, ఏమన్నా చేసుకో భయ్, మాకు సంబంధంలే. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేడిగడ్డ ప్రాజెక్టును కనుక పట్టించుకోకపోతే ఇప్పటికే మరమ్మతులు చేస్తారు. ఏం లేదు, మరమ్మతులు ఇప్పుడు ఇల్లు ఉన్నదండి, పగుళ్ళు వచ్చినాయి, అది మరమ్మతులు చేయకపోతే ఏమవుతుంది? పడాబడుతుంది, కూలిపోతుంది. బ్యారేజీ పడాబడి కూలిపోతే ఎవరి పేరు చెప్తారు? అదిగో చూడు కేసీఆర్కు సంబంధించి స్కాన్ చేసిండు, చక్క గట్టలే, దాంట్లో కోట్ల రూపాయలు నాశనం అయిపోయిందని చెప్పడానికి ఈ డ్రామాలు ఇవన్నీ నేను చెప్తున్నా కదా.
ఇప్పుడు ఈ బ్యారేజ్ అన్ని గోదావరిలో కలిపే ప్రయత్నం జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో జరగబోయే బ్లాస్టింగ్ ఇదే. గోదావరి జిల్లాలో మిగులు జలాలు ఉన్నాయా లేదా అనేది శాస్త్రీయంగా ఎవరికి తెలియదు. రేవంత్ ప్రభుత్వం వాదన కూడా నిన్నటిదాకా ఇదే ఉన్నది. కానీ కొన్ని రోజులుగా ప్రభుత్వ వాదన మరోలా తయారైంది. బనకచెర్ల ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చంపల్లి ప్రతిపాదన కేంద్రం ముందు ఉంచారు. ఇచ్చంపల్లి దగ్గర డ్యాం నిర్మాణం చేపట్టి తమిళనాడులోని కావేరికి అనుసంధానం చేసి గోదావరి జలాలను తరించుకుపోయేందుకు తాము అంగీకరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఇచ్చంపల్లి డ్యాం కట్టి ఆ నిర్మాణం చేపట్టిన తర్వాత తమిళనాడులోకి నీళ్ళు పోతాయట. ఏడుందండి తమిళనాడు? ఆంధ్రప్రదేశ్ ఏడుంది, తమిళనాడు ఏందు, తెలంగాణ ఏడుంది, భారతదేశ పటంలో మన చరిత్ర ఏంది? దీంతో ఇన్నాళ్ళు గోదావరి కావేరి అనుసంధానంపై అయోమయంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా తన దూకుడు పెంచింది. వాస్తవానికి గోదావరిలో మిగులు జలాలను తేల్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు తీసుకుపోవాలంటూ అడ్డు చెప్పాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చంపల్లి కోసం తహతాలాడడం వెనుక మేడిగడ్డ బ్యారేజ్ కాలగర్భంలో కలపాలనే భారీ కుట్ర ఉన్నదని నిపుణులు చెప్తారు. ఎట్లా బ్యారేజీ కాలగర్భంలో ఏది మేడిగడ్డ ఎట్లా కథం చేద్దాం అనుకుంటున్నారు అనేది మీకు తెలియదు కదా, నేను చెప్తున్నారు. ఇచ్చంపల్లితోని మేడిగడ్డ కథం అంటదండి. ఒక ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి జలాలలో మునిగిపోనున్నది. అది ఎట్లా అనేది మీరు చూడండి. ప్రస్తుతం ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత పుష్కలంగా ఉండడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. దాని దిగువన దేవాదుల ప్రాజెక్టు కోసం కేసీఆర్ ప్రభుత్వమే తుపాకులగూడెం వద్ద బ్యారేజ్ నిర్మించింది. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? కావేరి గోదావరి జలాలను తరలించకపోయేందుకు ఈ రెండు బ్యారేజ్ల మధ్యలో ఇచ్చంపల్లి దగ్గర డ్యాం నిర్మిస్తామంటాను. అయితే అక్కడికి 174 టీఎంసీల గోదావరి జలాలను తరలించిపోయేందుకు గతంలోనే డిటిఎల్ ప్రాజెక్ట్ నివేదిక అంటే డిపిఆర్ను కూడా రాష్ట్రాలకు పంపింది. అంటే ఇక్కడ తమిళనాడు రాజకీయ ప్రయోజనాల కోసం గోదావరి జలాలను తనుకుపోవాలనేది మోడీ సర్కార్ యొక్క వ్యూహం. అయితే దీనివల్ల మేడిగడ్డ బ్యారేజీని శాశ్వతంగా ముంచాలనేది రేవంత్ రెడ్డి కుట్ర. అది ఎలా అంటే సాంకేతికంగా ఎట్లా జరుగుతుంది అనేది చాలా మందికి డౌట్ ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ అనేది మొత్తం గోదావరి జలాలు ప్రవహిస్తాయి. ఇప్పుడు నది ప్రవహిస్తుంది కదా, ఆ నది నీళ్ళ ప్రవాహం ఉండడంతో నీళ్ళ లోపలే ఉన్నదో మనకైతే తెలియదు కదా. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు అయితే కనబడుతున్నది కదా, ఆ బ్యారేజీకి 86 పిల్లలకు సంబంధించి తర్వాత రేపు పొద్దుగాల భవిష్యత్తులో బ్యారేజ్ కనబడదు, ఆ నీళ్ళల్లో మునిగిపోతుంది. అది ఎట్లా మునిగిపోతుందో సాంకేతికంగా చెప్తున్నారు. గోదావరిలో ప్రాణహిత ఆపై ఇంద్రావతి కలిసిన పాయింట్కు దిగువన 12 కిలోమీటర్ల ప్రాంతంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఉంది. ఏది గోదావరి నుంచి పూర్తి స్థాయిలో ప్రాణహిత పైన. అయితే గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇక్కడ NWDA 87 మీటర్ల ఎత్తులో అంటే FRL డ్యామ్ నిర్మిస్తామని చెప్తున్నారు. దీని బెడ్ లెవెల్ సుమారు 72 మీటర్లు ఉంటుంది. అంటే ఒకసారి ఆలోచించండి. అయితే ఇచ్చంపల్లి దిగువన ఏం చేస్తారు? దీన్ని దేవాదుల ఇంటెక్ పాయింట్ 71 మీటర్లు. అంటే దాని దిగువన సమ్మక్క అంటే తుపాకులగూడెం బ్యారేజ్ ఉంది. ఈ సమ్మక్క బ్యారేజీ FRL ఎంత 80 మీటర్ల ఎత్తు, అంటే బెడ్ లెవెల్ సుమారు 63 మీటర్లు. దీని ప్రకారం మేడిగడ్డ సమ్మక్క బ్యారేజీల మధ్య ఇచ్చంపల్లి వద్ద డ్యామ్ నిర్మాణం వల్ల దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజ్ ఎంత 83 మీటర్ల ఉన్నందున ఇచ్చంపల్లి డ్యామ్ డౌన్ స్ట్రీమ్ ముంపునకు గురవుతుంది. అదే రీతిలో ఇచ్చంపల్లి డ్యామ్ FRL అంతా 87 మీటర్లు ఉన్నది. ఖాతం అయిపోయింది, మునిగిపోయింది. ఇంకెక్కడిది? మీకు ఒకసారి ఆ ఫోటో కూడా చూపెడితే ఎట్లా మునిగిపోతుంది ఏం కథ అనేది. ఎందుకు అంటే ఈ చాలా మందికి తెలియాల్సిన విషయం. ఈ తెలంగాణలో నాకు బాధ అనిపించేసి ఈరోజు ఈ ప్రాజెక్టును ఇగో చూడరి, ఇక్కడ మీకు కనబడుతుందా బెడ్ లెవెల్? ఇగో ఇది ఓకే. దీని తర్వాత ఇచ్చంపల్లికి సంబంధించి ఇది, దీని తర్వాత ఇది సమ్మక్క బ్యారేజ్కి సంబంధించి ఒక్కొక్కటి నేను చెప్తా. ఇది బెడ్ లెవెల్ ఎంత ఉన్నది అంటే ఒకటి ఫస్ట్ చూడురి 71 మీటర్లు ఉన్నది. ఏది ఇచ్చంపల్లికి దిగువన ఉన్న ఇంటెక్ పాయింట్కి సంబంధించి ఏది ఇగో ఇది 71 మీటర్లు ఉన్నది ఇది, ఓకేనా. దీని తర్వాత ఇంకొకటి ఏంది అంటే 83 మీటర్లు ఉన్నది. ఇచ్చంపల్లి అంటే సమ్మక్క బ్యారేజ్ మధ్యలో ఇచ్చంపల్లి డ్యామ్ నిర్మాణం వల్ల దిగువనున్న సమ్మక్క బ్యారేజ్ 83 మీటర్లు ఉన్నందున ఇచ్చంపల్లి డ్యామ్ స్ట్రీము ముంపునకు గురవుతుంది. అయితే ఇది 87 మీటర్లు కడుతున్నారు. ఇగో ఇది 83, 87కి వచ్చింది. అంటే దీని బెడ్ లెవెల్ ఎంత పెంచిలో ఒక్కసారి చూడరు. సో దీని తర్వాత జరగబోయే ఎపిసోడ్ ఏంది అనేది చూద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే స్వయానా కూడా ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఎగువనున్న 2 బ్యారేజీలు పడా ఉంటాయి. ఇగో ఈ 2 బ్యారేజీలకు సంబంధించి కూడా ఇక్కడ సమ్మక్క బ్యారేజీ కేల్కతం దుకాణం బంద్, ఈ మేడిగడ్డ దుకాణం బంద్. ఇక్కడ ఇచ్చంపల్లికి సంబంధించి దీన్ని లేపేస్తారట. అంటే భారీగా కూడా బెడ్ లెవెల్ పెంచేసే అవకాశం చేసేసి దీనికి సంబంధించి ఏం చేస్తారు? మేడిగడ్డకును ఇటు సమ్మక్క బ్యారేజ్ మధ్యలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు కేంద్రం ప్రతిపాదించింది కదా, ఈ ప్రతిపాదించిన ఈ వేలో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రాజెక్టు కడితే ఇది మునిగిపోతుంది, ఇది ఆగమైపోతుంది. వీళ్ళు బెడ్ లెవెల్ చూడరు ఎక్కడి నుండి తీసుకొస్తారు, ఏం కథ ఎట్లున్నది అనేది. అంటే ఇక్కడ 71 మీటర్లు, దాంతోపాటు అది 83 మీటర్లు, ఇది పూర్తి స్థాయిలో కూడా
మేడిగడ్డను సమ్మక్క మునిగిపోతుంది, మేడిగడ్డని పడావ పెడతారు, ఇక ఇచ్చంపల్లి నుండి ఇస్తారు. అంటే వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటంటే తెలంగాణలో ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏంది అంటే వాళ్ళు ఏం చేయలేరు, ఏం చేస్తారు చూద్దాంతి, ప్రభుత్వాలు మన చేతిలో ఉన్నాయనే ఆలోచనలా ప్రభుత్వాలు ఉన్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టును కాపాడుకోకపోతే తెలంగాణలో ఏ ఒక్కరు కూడా వేస్ట్. ఇక మనం ఈ తెలంగాణలో ఉట్టి వేస్ట్, ఈ తెలంగాణ ప్రాంతంలో మనం బ్రతికి కూడా వేస్ట్. ఎందుకంటే మన ప్రాంతం కోసం మనం పోరాటం చేయకపోతే ఎట్లా? ఇక ఈ ప్రాజెక్టు పని అయిపోయింది. నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఇంకొక అంశం ఉన్నది. ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్న అంశం ఏంటంటే గిడనవా యూరియా. అయ్యో ఏమున్నదక్క ముల్లె చదురుకొని మూట చదురుకొని నేనెళ్ళిపోతున్నా పరిస్థితి. ఆ పాటలు వాడుకోవాలి ఇక మనం. ఏం లేదు, చింత చెట్ల కింద బుడ్రాయిల కల్లా 3 బాటల కాడ ఆ తొవ్వాల పొంటి కూర్చొని ఇక గివే పాటలు పాడుకోవాలి. రైతు 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 పాడుగాను నీ రాత అంటారు చూడు. నాకు అర్థం కాని విషయంలో ఏంది ఇది? ఒక్కొక్క కాడ ఒక్కొక్క బాధ, ఒక్కొక్క కాడ ఒక్కొక్క వర్ణాతీతమైన ప్రశ్నలు. ప్రభుత్వం ఎందుకు ఇంత బ్లండర్ మిస్టేక్ చేస్తుంది? పరిపాలనా విభాగానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలవుతున్న ప్రశ్నలు. ఒక్కసారి ఇక్కడ చూడరు. అలసి చెప్పుల వరసలో సొలసి. ఒకసారి చూడరు. ఒకసారి చెప్పులు లెక్క పెడతాయాలి నేను, ఎందుకంటే ఈ చెప్పులు చాలా అవసరం. ఎందుకు లెక్క పెడతానంటే మా వాళ్ళకు, మా లీడర్లకు అర్థం కావాలి. మా తెలంగాణ ఉన్న ఇగో చూడుర్రి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి మార్పు అనే పేరుతోని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నా తెలంగాణ రైతులను నడి రోడ్ల మీద వండబెడుతున్న మీ యొక్క పార్టీని బజారు పాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గీ రైతు గీడు ఎందుకు వాడుకున్నాడు? సమాధానం చెప్పు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు సార్? మీ ఆచూకీ మాకు కనబడతలేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉందంటారా లేదంటారా? ఇగో ఒక అట్లా ఒకటి, ఒక రెండు, ఒక మూడు అన్ని లంగముచ్చట్లే. మా ప్రభుత్వాలు చెప్పిన అన్ని లంగముచ్చట్లే. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. మళ్ళీ ఇక్కడ ఒక వరుస. ఇగో వీళ్ళంతా ఏంది? గీడ ఏంది? ఇగో వీళ్ళు ఏంది? వీళ్ళందరూ ఏంది సార్ ఇది? తెలంగాణ రాష్ట్రంలో 30 చెప్పులు వరుసలో నిలుస్తున్నాయి. దేనికోసం అంటే చెప్పులకు కాళ్ళు వచ్చినాయేమో, బహుశా చెప్పులకు కాళ్ళు వచ్చి అవే నడుస్తున్నాయేమో, లేకపోతే చెప్పులు నడిచి అలసిపోయినాయి అనుకుంటారా, లేకపోతే ఇక్కడ ఏమన్నా చిత్రం బలారే చిత్రం అన్నట్టు ఏమన్నా సినిమా నడుస్తుందా? ఏంది ఇది తెలంగాణలో? ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులను వంచనకు గురి చేసిన తీరిది. ఎట్లా అంటారా? మే నెల అంటే 5వ నెల అనుకున్నా, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఈ 5వ నెలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండ్ టీం అంటే అధికారులు, దాంతోపాటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు అంటే కాంగ్రెసు, బీజేపీ, వీళ్ళు పోయి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదన అంటే ఏంటంటే మా ఎరువుల వాటా రాష్ట్రానికి రావాల్సిన మెట్రిక్ టన్నులు ఎంత, ఇప్పుడు దాదాపుగా ఎంత మెట్రిక్ టన్నులు మాకు రావాలనో ఆ మెట్రిక్ టన్నుల ఎరువులను అక్కడుండి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి పంపించేసి గోదాములు నింపి దాని తర్వాత పూర్తి స్థాయిలో రైతులకు సకాలంలో అందించాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఏం చేసింది ప్రభుత్వం? మా రైతులను ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక్కసారి మీకు ఆలోచించండి, నా రైతు ఏం పాపం చేసిండు? రైతు ఏమన్నా కరెంట్ ఇయమని రోడ్డు మీదకి వచ్చిండా? ఎరువులు ఇయమని రోడ్డు మీదకి కరెంట్ ఇయమని రోడ్డు వచ్చిండా? లేకపోతే మార్కెట్ ధర కొనమని వచ్చిండా? ఇప్పుడు రైతు నిన్ను ఏం అడుగుతలేడు, నీ దగ్గర ఏం డిమాండ్లు పెట్టలేదు తెలంగాణ రైతాంగం. సకాలంలో సీజన్లో ఏవైతే రైతులకు అందించాల్సిందో అవి ఎందుకు అందించలేవు అని అడుగుతున్నారు రైతు. నీ బాధ్యత లేదా? ఆ రోజు ఇదే రైతు దగ్గరికి వచ్చి పంటేత్త అంటే అక్కడి పారబెట్టి తవ్వితివి, ఎడ్లను పెట్టి పొడుతివి, నాగలి వడితివి, ట్రాక్టర్లు దుత్తివి, ఏది ఆ పసుపు దున్నుతా అంటే ఆ పసుపు బత్తాలు మోతిరి,
ఆ మిరపకాయలు ఏరుతా అంటే మిరపకాయల కాడికి పోతిరి, పత్తి బత్తాల కాడికి పోయి పత్తి ఏరుతా అంటారు, రైతుల దగ్గర పోయి నాట్లు ఎత్తా అంటారు. మీ చిత్రాలు విచిత్రాలు బలారే బలా అన్నట్టుగా సోషల్ మీడియా స్టార్స్ అయ్యిలు తప్ప రియాలిటీ స్టార్స్ ఎందుకు కాలేకపోతున్నారు అయ్యా మీ కాంగ్రెస్ పార్టీ? సోషల్ మీడియా చూస్తే ఇక కార్ల మీద దిగుతారు, అదేంది హైడ్ హెచ్డి కెమెరాలు పెడతారు, ఇక అన్న చూడు అక్క చూడు మంత్రులు మినిస్టర్లు దిగుతా అంటే అబ్బబ్బబ్బబ్బబ్బా రీల్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. సోషల్ మీడియాలో ఉన్న పిచ్చి ప్రాక్టికల్గా ఎందుకు లేదు? మీ నియోజకవర్గాలలో ఉన్న రైతులను ఎందుకు పట్టించుకుంటే గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు దొమ్ముతున్నారా? కొంచెమన్నా సోయ అనిపిస్తలేదా? మానవత్వం అనిపిస్తలేదా? రైతులు ఏంది వాళ్ళ కొడుకు ఏమైనా ఉద్యోగం ఇవ్వమని కూర్చున్నారా? లేకపోతే ప్రభుత్వ ఆస్తులు పంచేయమన్నారా? ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం పుట్టినోళ్ళ మీద 3 లక్షలు, కేంద్రం 3 లక్షల రూపాయలు అప్పేసే పుట్టబోయే బిడ్డ మీద. ఏం కోసండి రైతులకు? ఏం పాపం చేసి వీళ్ళు? ఎరువు బత్తాలు ఇవ్వలేని ప్రభుత్వం మళ్ళీ మార్పు. ఎవనికి మార్పు? ఏడ మార్పు ఏడొచ్చింది? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పు. అరే ఈ చెప్పుల క్యూ ఏందండి? ఎంత బాధాకరమైన విషయం అండి ప్రజలారా. ఎరువుల కోసం రైతులు ఎంత అరిగోస పడుతున్నారో చెప్పే అందుకే ఈ చిత్రం అద్దం పడుతున్నది. ఇది వనపర్తి జిల్లా ఆత్మకూరు PASCS వద్దకు ఉదయమే రైతులు భారీగా చేరుకొని యూరియా కోసం చెప్పులు, ఇటుక పేళ్లను క్యూలో పెట్టి నిరీక్షించారు. గంటల తరబడిని యూరియా కోసం ఎదురు చూస్తున్న ఓ రైతు అలసటతో ఇలా చెప్పుల వరుసలో నిద్రపోయాడు. 50 ఏళ్ల పైకి ఉంటాడు ఈ రైతు. అన్నం తిన్నడో లేదో, ఆరోగ్యం ఎట్లున్నదో తెలియదు, ఏందో పరిస్థితి తెలియదు. ఎంత గోస పెడుతున్నారయ్యా. ఈరోజు పంట వేసినప్పుడు ఈ పంట పూర్తి స్థాయిలో నష్టం వచ్చినా మరో సంవత్సరం పంటేస్తాడు రైతు. ఆ సంవత్సరం కూడా నష్టపోయినా మరో సంవత్సరం పంటేస్తాడు రైతు. మీలాగా ఈ పార్టీలో పదవి రాలేదని ఇంకో పార్టీలోకి మారడు రైతు. మీలాగా ఈ పార్టీలో లాభం లేదని ఇంకో పార్టీలోకి వెళ్ళడు రైతు. మీలాగా అక్రమాస్తులను దాచుకోవడానికి ఇంకో పార్టీలోకి వెళ్ళడు రైతు. రైతు నమ్ముకున్న భూమి కోసం తన తల్లిని ఎలా భావిస్తాడో తను నమ్ముకున్న భూమి కోసం అంత కష్టపడతాడు రైతు. ఆ రైతుకు ఎరువులు ఇవ్వడానికి నానా కష్టాలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఇదేనా మార్పు? మేనిఫెస్టో రాసిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏమయ్యా మీరు రైతులకు రుణమాఫీ చేస్తా అంటారు, రైతులకు రైతు బంధు చేస్తా అంటారు, రైతులకు సంబంధించి అదేంది కౌలు రైతులకు కూడా పైసలు ఇస్తా అంటారు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అంటారు. ఏడవైనా మీ పైసలని చక్కగా సకాలంలో రావాల్సిన ఎరువులను కూడా ఇవ్వట్లేదు. ఈ రైతుకి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత? ఈ రైతులందరూ ఎందుకు కూకున్నారు? ఆడందరూ కూడా 50 సంవత్సరాలకు పడిబడిన వాళ్ళే కదా. యూరియా కోసం ఇంత కష్టపెడతావా, ఇంత తిప్పలు పెడతావా మా ప్రజల్ని? ఏ మార్పు అంటే ఇదేనా? ఎంత బాధ అనిపిస్తుంది. ఏం ప్రభుత్వం అండి? ఎవరి కోసం వచ్చింది ఈ ప్రభుత్వం? ఎవరిని బాగు చేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం ఎవరి కోసం వచ్చింది? అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, నేనేం చెప్తున్నా, మీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఫస్ట్ సెటరైట్ చేయండి. నేనేమంటున్నానంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉండాలి, ప్రభుత్వం అనేది నాయకుల కోసం ఉండకూడదు. ఎస్, ఇవాళ అదే కనబడుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిన ఇవాళ గురువారం, రేపు శుక్రవారం ఏ మినిస్టర్ వస్తాడు, ఏ ఎమ్మెల్యే వస్తాడు, ఏ ఎంపీ వస్తాడు? గాంధీ భవన్లో ఏదో కిరాణం కొట్టు తెరిచి అప్లికేషన్ ఎన్ని పరిష్కరించండి, మిమ్మల్ని అక్కడే వాళ్ళు తెరవమన్నారు. మరి ప్రజాభవన్లో ప్రజలను ఎందుకు రమ్మన్నారు? పిచ్చోళ్ళని చేస్తారా, గొర్రెలని చేస్తారా మా ప్రజలను? ఏమన్నారు? ఎవరు అడిగలే మిమ్మల్ని? ఎరువులు ఇవ్వరు, ఇది ఈ పరిస్థితి. ఇక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది ఉన్నారు కదా. మీ అందరికీ తెలుసు, పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరం గతంలో చూస్తూనే ఉంటాం, ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటాం, ఆడాడ కనబడుతూ ఉంటాయి. ఈ పోలీసులకు సంబంధించి ఎందుకు వస్తారు, వీళ్ళ ఏం కథ అనేది మనందరం న్యాచురల్గా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటా అంటే పోలీసులు అంటే రక్షక భటులు, నాకు తెలిసినంత అది పోలీస్ శాఖ అంటే అది. ఒక్కసారి చూడండి, వేసిన పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం అన్నదాతలు చివరికి అధికారులు పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన దుస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఒక తల్లికి తండ్రికి పుట్టిన ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి కొడుకులు బిడ్డలు యువత మొత్తం తెలుసుకోవాలి, నీ తల్లిదండ్రులు ఎవరో కాళ్ళు మొక్కుతున్నారు. నీ తల్లిదండ్రులు ఎవరి కాళ్ళు మొక్కుతున్నారో చూసుకోరు యువత. ఆ కాళ్ళు మొక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోండి యువత. నేను మళ్ళీ అడుగుతున్నా, మన తల్లిదండ్రులు ఎవరో కాళ్ళు మొక్కితే మనం ఉంటామా? మన ఆత్మగౌరవం దెబ్బతినదా? మన ఆత్మగౌరవం దెబ్బతింటది కదా. అలాంటిది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా యువత ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఓ బ్రదర్, ఓ తమ్ముడు, ఓ అన్న, ఓ అక్క, ఓ చెల్లె, మీకే చెప్పేది, నీ తల్లిదండ్రులు ఇట్లా కాళ్ళు మొక్కాల్సిన దుస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని మనం ఏం చేద్దాం? మన తల్లిదండ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం? మన తల్లిదండ్రులను పూర్తి స్థాయిలో కూడా కాళ్ళు పట్టుకునేలా చేసే ఈ ప్రభుత్వాన్ని మనం ఏం చేద్దాం?
మార్పు అంటే ఇదేనా? నా తల్లిదండ్రులను అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా ప్రజలందరినీ కాళ్ళు మొక్కించుకుంటుందా ఈ ప్రభుత్వం? ఏంది రాజరికం? దేనికోసం? ప్రజలు ఏమడుగుతున్నారు? ప్రజలు ఏం చెప్తున్నారు? వాళ్ళకి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? ఒకసారి చూడురి. వేసిన పంటను కాపాడుకునేందుకు యూరియా కోసం అన్నదాతలు చివరికి అధికారులు పోలీసుల కాలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఇది వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట సొసైటీ వద్ద పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడుతున్న మహిళ రైతు. మహబూబాద్ జిల్లా తొర్రూరులో పిఎస్సిఎస్ అధికారుల కాలు మొక్కుతున్న ఏది రైతులు. ఇక చూడు, వీళ్ళందరూ కూడా తెలంగాణలో ఉన్న ప్రతి తల్లి కూడా మన తల్లితో సమానమే కదా, మన తల్లిలా భావిస్తాం కదా, తల్లుల్లా చూస్తాం కదా. మరి ఈరోజు మన తల్లులు ఎవరో పోలీసు వాళ్ళ కాళ్ళు ఎందుకు మొక్కాల్సి వస్తుంది? వీళ్ళ బిడ్డ కోసమా, వాళ్ళ కొడుకు కోసమా, వాళ్ళ ఆయన కోసమా, లేకపోతే ఏదైనా కష్టం వచ్చిందా? వాళ్ళు ఎందుకు కాలు? యూరియా బస్తాలు ఇవ్వమంటున్నారు, యూరియా బస్తాలు అడుగుతున్నారు. నిస్వార్థమైన మనసు అండి రైతులది. నేను నిజంగా చెప్తున్నామంటే రైతులు ఎంత నిస్వార్థంగా అంటారంటే వాళ్ళు దేనికోసం ఆశపడరు. నిజంగా పంట వేసిన తర్వాత అది లాభం వస్తుందో నష్టం వస్తుందో దేవుడెరుగు, కానీ పంట మీద నమ్ముకున్న భూమి మీద వెళ్తూనే ఉంటారు. అరే రాజకీయ పార్టీలలో ఒక పార్టీలో తనకు టికెట్ రాలేదనే పార్టీ మారుతారు. ఈ రోజు పంట నష్టం వచ్చిందని పంట వేయకుండా మానరు కదా నా రైతులు. జై జవాన్ జై కిసాన్ అని ఊరికే అనలే, దేశానికి వెన్నుముక్క రైతన్న అని ఊరికే అనలే, పల్లెలన్నీ కూడా పట్టుకొమ్మలని ఊరికే అనలే. ఇవి రాయడానికి చెప్పడానికి డైలాగులు కాదు, దాని వెనుకున్న వర్ణాతీతమైన బాధను చూడాలి మీరు. ఈరోజు నా తెలంగాణ తల్లులందరూ కాళ్ళు మొక్కే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? మన తల్లిదండ్రులు పోలీసుల కాళ్ళు మొక్కుతున్నారు, మన తల్లిదండ్రులు పోయి అధికారుల కాళ్ళు మొక్కుతున్నారు. ఏం చేద్దాం ఆలోచించాలి. నా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకులను నేను అడుగుతా ఉన్నా. మనం చదువుకున్నాం కదా, 10th ఇంటర్ డిగ్రీ పీజీలు ఎంపీలు పిహెచ్డీలు చేసినాం కదా. ఎవరి కోసం చదివినవు? మన ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నప్పుడు ఇప్పుడు మనం దేనికోసం ఉండాలి? ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకున్నాం కదా. మన 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు కదా. ఈరోజు రోడ్ల మీద కూకొని కాళ్ళు మొక్కి సొసైటీల దగ్గర పోయి అధికారుల కాళ్ళు మొక్కాల్సిన దుస్థితి వచ్చింది అంటే మనం ఆత్మగౌరవం దెబ్బ తిన్నదా లేదా ఒక్కసారి ఆలోచించాలి. నేను మళ్ళా చెప్తున్నా, ఈరోజు ఎరువుల కోసం పోయిన ప్రతి ఒక్కరు ఇక చూడుర్రి ఏం పాపం చేసిలే మా వాళ్ళు. ఇది చూడుర్రి, లాఠీలకు పని చెప్పి. ఇది ఎక్కడో తెలుసా? మహబూబాద్ జిల్లా నర్సింహులపేటలోని ఓ ఫర్టిలైజర్ దుకాణానికి యూరియా కోసం వచ్చిన రైతులను అదుపు చేసేందుకు లాఠీలు రులపిస్తున్న పోలీసులు లాఠీలు కొడుతున్నారు. ఏం చేసిండన్ననే నా రైతు నాకు అర్థం కాదు. ఈ రైతు ఈ లాఠీ పట్టుకున్న పాప మా పోలీసు అన్నకు కూడా తెలుసు, ఆయన తినే అన్నం మెతుకులు కూడా ఈ రైతే పండించాలి. ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కూడా మేము పండించిన పంటనే చూడాలి, అదే తినాలి. వాళ్ళకేం అంగారక గ్రహం నుండో మంగళ గ్రహం నుండో చంద్రగ్రహం నుండో సూర్యగ్రహం నుండో బుధగ్రహం నుండో గురుగ్రహం నుండో శుక్రగ్రహం నుండో అక్కడ నుండి వాళ్ళకి ఏం పార్సల్లు రావు, లేకపోతే ఏలియన్స్ ఇంకేవలో ఓం భీం బిషానంగానే అక్కడ అన్నం ప్రత్యక్షం కాదు. రైతు ఆరుగాలం పండించిన పంటతోనే ఎవరైనా బతుకుతాం. అలాంటి రైతు మీద లాఠీలు రులపిస్తున్నారు అంటే ఇంతకంటే దారుణమైంది. ఏం చేసిండు రైతు? ఏమన్నా హత్యలు చేసిండా, మానభంగాలు చేసిండా, ఉగ్రవాద ఏంది? ఆయన మీద ఎట్లా లాఠీలు రుపిస్తే అదుపు చేయాలి? అదుపు ఎందుకు వచ్చింది? ఏ తప్పు? ప్రభుత్వం యొక్క అసమర్థమైన పాలన కదా. ప్రభుత్వం పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం కదా, ప్రభుత్వం అనేది ప్రణాళిక సరిగ్గా లేకపోవడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నది. ఒకసారి చూడండి, లాఠీలు రులపించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఈ ప్రభుత్వానికి? నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, బాజాప్తిగా అడగాలే. ఈ తెలంగాణలో ఉన్న యువతి యువకులంతా ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయరా? యూరియా కోసం మన తల్లిదండ్రులందరూ కూడా యూరియా బస్తాల కోసం ఫర్టిలైజర్ల దగ్గర, ఎరువుల షాపు దగ్గర, పిఎస్సిసి ఏది సొసైటీల దగ్గర నిలబడి అధికారుల కాళ్ళు మొక్తూ మన తల్లిదండ్రుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉంటే మనం కళ్ళు మూసుకొని ఉండాలి. మన ఒంట్లో సావజొచ్చింది, మనం ఏమీ ఖాళీ కూర్చున్నాం. ఇక ఏం చేస్తున్నారు తెలంగాణ యువత? ఓ మేధావులు బాగా కొడతారు కదా, మైకులు ఏంగానే ఊపదంపుడు ఉపన్యాసాలు, అదేంది సోమాజిగూడ ప్రెస్ క్లబ్, ఆ ప్రెస్ క్లబ్, ఈ ప్రెస్ క్లబ్, లేకపోతే ఆడ ప్రెస్ మీట్లు, ఈడ ప్రెస్ మీట్లు, లగ్జరీ కార్లలో తిరుగుడు, పిఏలు గన్మెన్లు డ్రైవర్లను పెట్టుకుని ఆగమాగం చేస్తారు. మీ బినామీల చిట్టా ఉంది బిడ్డ, ఒక్కొక్కడిది వదులుతే మళ్ళీ నేను చెప్తున్నా కదా, నా తెలంగాణ గడ్డ మీకెళ్ళి బంగ్లాదేశ్లో ఒక ఉద్యమం జరిగింది. 23-24 సంవత్సరాల యువకుడు ఒక్కడు మొదలుపెట్టిన యుద్ధం ఎంత ఉధృతంగా మారిందో చూసి కదా, గట్లనే అవుతుంది ఈ తెలంగాణలో. అరే రైతుల మీద లాఠీ చార్జ్ చేసుడు ఏందండి? ఇదెక్కడి మూర్ఖత్వమైన పాలన, ఇదెక్కడి దుర్మార్గమైన పాలన. రైతులు యూరియా కోసం బయలు, వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఎందుకు ఇయ్యలే అని గల్లాబట్టి అడగతలేరు. వాళ్ళు వ్యవసాయాన్ని చేయాలి, భూమిని నమ్ముకున్న వాళ్ళు భూమి దగ్గర పని చేసుకోవాల్సిన పనిలో ఈరోజు లాఠీలు రులిపిస్తారా? వాట్ నాన్ సెన్స్. ఇది పరిపాలన. ఇక చూడు, గిడా ఈదురుగాలులు వానను లెక్క చేయకుండా ఎరువుల కోసం కొహేడా
మబ్బుల 4 గంటలకే ఫ్యాక్స్ కార్యాలయం వద్దకు బారులు తీరిన రైతులు. ఇక చూడు ఏం కట్టం వచ్చింది బిడ్డ. కేసీఆర్ అనేట ఆయన ఒక్క ఆయన లేకపోతే రైతుల పరిస్థితి చూడు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఇది. 10 ఏళ్ల పాటు ఎక్కడ కనబడలేదే, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? పార్లమెంట్ సభ్యులందరూ ఏం చేస్తున్నారా? గడ్డి వీక్తున్నారా? గుడ్డి గుర్రాలకు ఏమైనా పనులు దొమ్ముతున్నారా? ఏం చేస్తున్నారండి మీరు పార్లమెంట్ సభ్యులు? నాకు అర్థం కాక అడుగుతున్నా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దేనికోసం? మీ ఆస్తులు పెంచుకోవడానికి, మీ పరిశ్రమలు పెంచుకోవడానికి, మీ నిధుల కోసం, లేకపోతే మీకు అలవెన్సుల కోసం, దానికోసం ప్రజల కోసమే కదా. మైకీయంగానే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పీకనీకి వచ్చిండని వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, చేసేది ఏ ఉండదు. ఎక్కడో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు పాపం. చూడు 4 గంటలకు పొద్దుగాలేసి ఏం కట్టమండి ముఖ్యమంత్రి గారు, నీకు దండం పెట్టమన్నా మొక్తామండి, ప్రజల తరపున కాలు మొక్కన్నా మొక్తా నేను వచ్చి. ఆ ఎరువుల పంచాయతీ ఏందో చూడు. వ్యవసాయ శాఖ మంత్రి ఆచూకే లేడు అసలు. ఆయన చూద్దామన్నా కనబడతాడు. ఎట్లుంటాడో ఒక్కసారి ఆ ముఖం చూడాలి, బంగారీ ముఖం. ఏడున్నారండి మీరు? మీకు దండం పెట్టి అడుగుతున్నాం, ప్రాధేయపడి అడుగుతున్నాం. మా తెలంగాణ ప్రాంత ప్రజల రైతుల గోస పట్టించుకోరి. మీ వ్యాపారాలు, మీ కాంట్రాక్టులు, మీ పరిపాలన, రోజు షెడ్యూలు, మీ యొక్క సుడిగాలి పట్టణాలు గవ్వి కాదు మాకు కావాల్సింది. ఈ పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి? దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. ఇక మళ్ళీ ఇల్లు ఒక దందా తయారైంది, బ్లాక్ మార్కెట్ దందా. 266 చూడురి, 266 ఉన్న యూరియా బస్తా 400కు విక్రయం. బస్తాపై 134 అదనంగా వ్యాపారుల వసూలు. ఇక చెప్పుడు అసలే రైతు చాలా కష్టాలలో ఉన్నాడు. ఒక కష్టమా 2 కష్టమా? ఒకసారి దయచేసి నేను ఒక మాట చెప్తా. సరే, జర్నలిజానికి అతీతంగా ఒక పౌరుడిగా, ఒక రైతు బిడ్డగా ఒక మాట చెప్తా, ఆలోచిద్దాం. నేనేమంటున్నానంటే దయచేసి మిత్రులారా మనందరం ఆలోచిద్దాం. వ్యవసాయం మీరు మళ్ళీనండి, వ్యవసాయంలో సాయం అనే పదం ఉంది. ఆ పేరులోనే త్యాగం అనేది మీకు కనబడ్డది. భూమి కౌలు తీసుకున్నారైతే, భూమిని పంట సాగు చేస్తున్నారైతే, భూమిని పూర్తి స్థాయిలో కూడా చదును చేసి, మొదటగా భూమి చదును చేయడానికి పైసలు కావాలి, దాంతో పాటుగా పంట విత్తనాలు విత్తడానికి పైసలు కావాలి, ఆ పంటను మొలకలొచ్చినప్పటి నుంచి దాంట్లో దుక్కి దున్ని, లేదా ఆ పంట మొలకలను కాపాడుకోవడానికి ఎరువులు, లేదా ఆ పిచ్చి మొక్కలు అంటే పిచికారీ చేయడానికి దాంతో పాటుగా చూస్తారు. తెగుళ్ళకు సంబంధించి ఆ ఎదుగుతున్న క్రమంలో కూలీలు అవసరం ఉంటుంది. దాని తర్వాత పంటకు పండి చేతికి వచ్చినప్పుడు కూలీలకు అవసరం ఉంటుంది. అక్కడి నుండి మార్కెట్ తీసుకురావడానికి రవాణా వ్యవస్థ, అక్కడి నుండి మళ్ళీ అమ్ముకోవడానికి. రైతును ఎట్లా మోసం చేస్తారో తెలుసా? దళారీ వ్యవస్థ. ఈ ఫర్టిలైజర్ షాపులలో నకిలీ విత్తనాలు అమ్మడం. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉంటాయా? 1 2 షాన్ ఉంటాయి కదా. రైతును మోసం చేస్తూనే ఉంటారు. ఆఖరికి బ్లాక్ మార్కెట్ 266 రూపాయలకు ఉండాల్సిన బస్తాను 400 రూపాయలకు విక్రయం చేస్తున్నారట. అన్నదాతను లూటీ చేస్తున్న అక్రమార్కులు. ధరల నియంత్రణలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్. ఒకే బస్తా నియామకం టోకెన్తో తీవ్ర జాప్యం. వ్యవసాయ మార్కెట్ ఫేడ్ ఆఫీసుల బ్లాక్ దందా. ప్రభుత్వంపై రైతు సంఘాల ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. యూరియా బస్తాల చోరీ అయిన తాడిచెర్ల PACS తాళం తెరిచి ఎరువుల చోరీ. ఇక చూడరు 50 బస్తాలు మాయం అయిపోయాయి. రైతులు దొంగతనం చేస్తున్నారా లేకపోతే బస్తాలు తీసుకుపోతున్నారా అంటే ఇది తప్పు, నేను ఒప్పుకోను. భూతల్లిని నెర్రలు వారిన నా తెలంగాణ భూతల్లిని పచ్చని పైరులా మార్చడానికి చేస్తున్న అద్భుతమైన రైతన్న. నిజంగా రైతన్నానికి సెల్యూట్. అలాంటి రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నదనే బాధ తప్ప నాకేం లేదు. బ్లాక్ మార్కెట్ ఆఖరికి ఎరువులకు కూడా 400లకు అమ్ముతున్నారట. ఇక ఇది ఇట్లున్నదా? ఇక మరో అంశం. నిన్న కేటీఆర్ వచ్చిండండి. కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నందినగర్ నివాసంలో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి. 1 2 3 4 వాళ్ళకు మాజీ కార్పొరేషన్ చైర్మన్. ఓకే, ఏంది? కాంగ్రెస్లోనే దళారులు నల్లబజార్లకు తరలిస్తున్నది వాళ్ళే. కేటీఆర్ కేంద్రం దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎరువుల కొరత రాలే. రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే రైతులకు కష్టం.
ఊరూరా చాటడంత లైన్లను క్యూ కడుతున్న రైతులు. అధికారుల కాళ్లపై పడాల్సిన దుస్థితి. యూరియా కొరతపై పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ సభ్యులు ఎందుకు మాట్లాడడం లేదు? కొరతపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో రైతుల గోస, ఢిల్లీపైనే సీఎం ధ్యాస. 52వ ఢిల్లీకి రేవంత్ రెడ్డి. నేను మళ్ళా చెప్తున్నా రేవంత్ రెడ్డిజీ, ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద నాకు ఎక్కడో ఒక పాజిటివ్నెస్ ఎందుకుందో తెలుసా? సరే 10 సంవత్సరాల కేసీఆర్ పాలన అన్నది వద్దనుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఇచ్చిండు. మార్పు పేరా, వాళ్ళ మేనిఫెస్టోనా, ఆయన ముఖం చూసా, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాలేదన్న బాధ చాలా రోజుల తర్వాత వచ్చిందా ఆనందం పక్కన పెడదాం. రేవంత్ రెడ్డి మీద నాకు పాజిటివ్ ఎక్కడ ఒక ఉద్యమం అయితే చేసినాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం, ఫస్ట్ పార్టీ. ఆ సముద్రంలో ఏముంటాయి? తిమింగలాలు ఉంటాయి, డైనోసార్లు ఉంటాయి, చేపలు ఉంటాయి, రొయ్యలు, రకరకాల సకల చరాచర జీవులన్నీ అలానే జీవిస్తాయి. అలాంటి కాంగ్రెస్ పార్టీ తుఫాన్ను ఢీకొని ఆ పార్టీకి అధ్యక్షుడైంది ఫస్ట్. తర్వాత హేమీలు అందరిని ఢీకొని సీఎం అయింది. సరే ఆయన తొక్కుకుంటూ వచ్చిండా, ఫైట్ చేసుకుంటూ వచ్చిండా, అవన్నీ పక్కన పెడదాం. మరి అయినప్పుడు ముఖ్యమంత్రి అనేట ఆయన ఏమని చెప్పిండు? ప్రగతి భవన్ అనేది ఫామ్ హౌస్ పాలన అన్నాడు. ఆ ప్రగతి భవన్లో కూకొని సమీక్షా సమావేశాలు చేసి పొద్దుగల 4 గంటలకు బయలుదేరితే రాత్రి ఏ టైంకు మా ముఖ్యమంత్రి పోతాడో తెలియకుండా రివ్యూ మీటింగులు చేసి సకాలంలో రైతులను కలిసి రోజు 1 గంట ప్రజలను కలిస్తే ఏం నొప్పి అవుతుందో నాకు అర్థం కాదు. అంతగానో ముఖ్యమంత్రి షెడ్యూల్ ఏంటంటే నాకు తెలిసి నేను ఎన్టీఆర్ను చూసిన, చంద్రబాబును చూసిన, దాని తర్వాత మళ్ళా చంద్రబాబు వచ్చిండు, మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, దాని తర్వాత ఎవరు ఈయన పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిండు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, కేసీఆర్, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళ పాలన ఎట్లున్నది? వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఎట్లుండే అని ఏదన్నా కానీ లీడరే. ఫస్ట్ ప్రజల్ని కలిసిన ఆయన కదా, ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వ్యక్తి కదా. లేరు. ఒకటండి, ప్రజాక్షేత్రంలో ఎవరు ఉండాలి? లీడర్ ఉండాలి. క్యాడర్ టు లీడర్, లీడర్ టు క్యాడర్. ముఖ్యమంత్రి ఆడ కూర్చుని గంట సేపు ప్రజలతో మాట్లాడితే ఏం సుమారిపోతాను? గంట కాదండి, 2 గంటలు మాట్లాడమంట. నేను 2 గంటలు ప్రజలతో ఉండమంట రోజు. తప్పే ఉన్నది? ఆ మంగళవారం శుక్రవారం ఏది చెప్పిల్లు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్, ఆడ ఊకుంటే ఏమవుతుంది? అందులో సీతక్క ఉన్ను ఆయన పేరు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వాళ్ళే ఎందుకు ఉండాలి? అక్కడ హాల్ ఉంది కదా, అలా మా ముఖ్యమంత్రి ఉంటే తప్పేంది? నా ప్రశ్న ఇది. జూబ్లీ హిల్స్ వాళ్ళ ఇంట్లోనే ఎందుకు ఉండాలి? ఆ కొత్త గెస్ట్ హౌస్ ఎందుకు కడుతున్నారు? ఆ 2-3 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ల దూరం ఆ సినీ ఇండస్ట్రీ వాళ్ళ ఇంటి దగ్గర, అదెందుకు? నా ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం లేదు. రోజు ముఖ్యమంత్రి 2 గంటలు ప్రజలకు కేటాయించి, 1 గంట మీ ఎమ్మెల్యేలకు కేటాయించి, 4 గంటలు అధికారులకు కేటాయించి, ఇంకో 2 గంటలు పూర్తి స్థాయిలో మీరు ఎటు పోతాలో ఆ షెడ్యూల్ పెట్టుకోక మీ ప్రభుత్వం ఆగమైపోతుంది, మీరు ఆగమైపోతున్నారు, ఆఖరికి ప్రభుత్వ పరిపాలన కుంటుపడిపోతుంది. నాకైతే తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా అని చాలా మందిని అడిగితే, గానాడు కేసీఆర్ అంటే ఒక గొప్ప వ్యక్తి ఉండే, నిజంగా దేవుడు స్వామి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది, ఏం పాలన ఇది, ఎవరి పాలన అంటారు. మా ఏపూరి సోమన్న వాడిన పాట ఊకే ఆదుకొస్తుంది అంటారు. ఏందే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిండు, ముఖ్యమంత్రి కనబడు. అంబేద్కర్ సెక్రటరియట్ అంటే సచివాలయం కట్టిల్లాడ మా ముఖ్యమంత్రి కనబడు. అలా పోతే ముఖ్యమంత్రి పదవి పోతుంది తెలుసా మీకు? రేవంత్ రెడ్డి కనుక వరుస సమీక్షలు పెట్టి ముఖ్యమంత్రి సచివాలయం కనుక రెగ్యులర్గా వెళ్తే ముఖ్యమంత్రి పీఠం అవుట్. అది నేను చెప్పిన మాట కాదు, జ్యోతిష్యులు చెప్పిన మాట. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి వారసత్వాన్ని పుణికిపుంచుకున్న మా ఏపూరి సోమన్న రక్తంలో నరనరా అన్న ఒక మాట ఉంటుంది. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని పాట పాడుకున్న ఆ పాట ఇప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సెట్ అవుతుంది. మా మంత్రులు కనబడరు, ఎమ్మెల్యేలు కనబడరు, ఎవరు కనబడరు. దీని మీద ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు ప్రశ్నించారండి? 2 కేంద్ర మంత్రులు ఎందుకు మాట్లాడరండి? భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? బీఆర్ఎస్ పార్టీలో ఒక్కలే పోరాటం చేయాలా? ఏమన్నా వాళ్ళ ఇంటి సొత్తా, వాళ్ళ వారసత్వమా? మీరెందుకు మాట్లాడు? మీ సొత్తు కాదా? మీరు ఈ ప్రాంత బిడ్డలు గారా? మీరు పదవులు అనుభవిస్తలేరా? ప్రజల చేత మీరు గెలవలేదా? ఏంది ఇది? ప్రజల కోసం పనిచేస్తున్నా అని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి మీ స్వార్థాల కోసం, కుటిల రాజకీయాల కోసం ప్రజల మీద ప్రేమ లేదా? కొంచెమన్నా ఇసమంత మీద ప్రజల మీద విశ్వాసం లేదా? అరే నేను ఒక కార్యకర్తను చూసినా నిజంగా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆయన చూస్తే. అరే ఆయన ఏందో నాకు అర్థం కాలే కానీ కేసీఆర్ వచ్చిందంటే ఒంటి మీద రంగు పూసుకుంటాడు, కేసీఆర్ జెండా పట్టుకుంటాడు,
పార్టీ కోసం పిచ్చోన్ లెక్క పనిచేస్తాడు, కుటుంబం ఏమో నాకు తెలియదు కానీ. ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయనను చూసిన, ఇక రేవంత్ రెడ్డి తప్ప ఆయనకి ఇంకొక లోకమే కనబడతా. అయ్యా నీకు పెళ్ళి అయింది, మీకు పిల్లలు ఉన్నారన్న, మీ భార్య ఏం చేస్తుంది, మీరేం చేస్తారు, మీ పిల్లలు ఏం చదువుతారని అడిగితే నాకంతా రేవంత్ రెడ్డి అంటాడు ఆయన. ఆ బీజేపీలో ఒక ఆయన కనబడ్డాడు, ఆయన సైకిల్ పిల్లగాడు పాపం యూత్, ఆయన సైకిల్ మీద బండి సంజయ్ కోసమే తిరుగుతాడు. కుటుంబాన్ని వదిలి భార్యా పిల్లల్ని వదిలి ఆయన భవిష్యత్తును వదులుకొని పార్టీల కోసం తిరుగుతుంటే నాకు మస్తు బాధ అనిపించింది. గా అమెరికా పోదంపా, గా రష్యా పోదంపా, గా కెనడా పోదంపా, గా ఆస్ట్రేలియా పోదంపా, గా న్యూజిలాండ్ పోదంపా, గా జపాన్ పోదంపా, గా జర్మనీ పోదంపా. ఎక్కడైనా ఎట్లా తెలుసా, ఆ దేశ ప్రధాని అయినా ఆ దేశానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యుడైనా ఇట్లా రోడ్డు మీద పోతా అంటే ఆయన కుక్కలు కూడా దేకాడ. మీ జీవితాలు ఎందుకు ఆగం చేసుకుంటున్నారు? మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన పరిస్థితులలో మీరెందుకు ఆగం చేసుకుంటున్నారు? అది నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, నాకు నీ మీద కోపం లేదబ్బా, అసలు మీరు ఎందుకు ఆ పోలీసులు ఇంటెలిజెన్స్ వేస్ట్ టైం బొక్క. నేనేమంటున్నానంటే నువ్వు మంచిగా చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తా, రిక్వెస్ట్ చేస్తున్నా. నా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందికి అద్భుతమైన పరిపాలన అందించు, నీ మంత్రులు అందించమని చెప్పు, నీ ఎమ్మెల్యేలను ప్రజాక్షేత్రంలో తిరగమను, క్లారిటీగా జరుగుతున్న వాస్తవమైన దృశ్యం ఏందో చెప్పు. అయ్యో నా తెలంగాణ ఆగంగాకు, నా తెలంగాణ తల్లిని కాపాడమంటున్నా. అంటే 4 కోట్ల మంది ప్రజలను ఈ తెలంగాణ గడ్డ మీద మంచి పరిపాలన చేసి శబాష్ అనిపించుకోరు తప్ప, నీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రశ్నించే గొంతుకలు వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను ఎంత సాక్రిఫైస్ చేసినా తెలుసా? ఈరోజు తెలంగాణలో మంచి పరిపాలన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ పదవులలో ఉన్న రాజ్యాంగమైన పదవులలో ఉన్న ప్రతి నేతను అడుగుతున్నా, మంచి పరిపాలన అందించండి, తప్పే ఉన్నది? నేను ప్రశ్నిస్తాను, ఏమైనా శత్రువా? మీకు ఎప్పుడు అందరం ఒకటే, మనం ప్రజల కోసం పనిచేస్తున్నాం. అల్టిమేట్గా రిజల్ట్స్ ఎక్కడి నుంచి రావాలి? ప్రజల నుంచి రావాలి. అవన్నీ పక్కన పెట్టి ఒక ఆయన భూమి కబ్జా చేస్తాడు, ఒక ఆయన ఒక దాంట్లో, ఒక ఆయన కేవలం 20 నెలల కాలంలో విలాసవంతమైన బంగ్లా కడతాడు, ఆ బెంజ్ కార్లు, ఆడి కార్లు, అది ఏమో కార్లు కొన్నారు, చెప్పులు ₹1,00,000, షర్టు 80,000, ఇవన్నీ ఉండొచ్చినాయి అన్న. పాపంగా తెలంగాణలో కొంతమంది కమ్యూనిస్టులను చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇక గుమ్మ నరసయ్య ఉండే 4-5 సార్లు ఎమ్మెల్యే అయింది పాపం. దాని తర్వాత కమ్యూనిస్టు సోదరులకు సంబంధించి కొంతమందిని చూడరు, దేశానికి ప్రపంచానికి సేవ చేసిన కేఏ పాల్ పరిస్థితి చూడరు. మీకు నవ్వులు అనిపించవచ్చు, నవ్వులాట అనిపించవచ్చు, కానీ ఎంతోమంది పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పనిచేసారు. కానీ ఈరోజు ఎందుకు ఇంతలా ఎందుకు ప్రభుత్వం ఎందుకు ప్రజల కోసం పనిచేస్తలేదో నాకు అర్థమవుతుంది. కలెక్టర్లు, ఎస్పీలు, ఒక వ్యవస్థ, చాలా శాఖలనే ఈ తెలంగాణలో, ఒక్క శాఖ కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం ఉన్నది, వాళ్ళ కోసం పని చేయమంటే చెప్తలేదు. కేటీఆర్ పాపం ఈ బీఆర్ఎస్ పార్టీలకు నిజంగా మీకు దండం అయ్యా, మీ పోరాటానికి అలసిపోరు, సొలసిపోరు, పోరాటమే పొద్దుగా లేతే 7 ఏమైందా అని ఉరుకుతారు, మళ్ళీ సాయంత్రం కానీ ఎక్కడ ఎవరికేమైంది. ఆ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు, ఆ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసేటోళ్ళందరికీ దండం. నిజంగా కూడా ఉద్యమ సమయాన్ని తలపించే పోరాటం చేస్తున్నారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఎట్లా నిద్ర పడుతుందో నాకు అర్థమైతే భయం. వీళ్ళ పోరాటాన్ని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకంత. అరే గడ ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్లు ఉంటారు, అరే గడ సమస్య వచ్చిందంటే బీఆర్ఎస్లు కనబడుతుంది, గడ ఏదో వినతి పత్రం అంటే బీఆర్ఎస్. ఇంత పోరాటం చేస్తున్నారు కదా, నిజంగా వీళ్ళ సెల్యూట్ అబ్బా. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలకు ఆ ఓపికకు దండం పెట్టాలి ఫస్ట్. నిజంగా అధికారం వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యి లాస్ట్ 1 ఇయర్లో వస్తారు చాలామంది నాయకులు. వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి AK-47 లెక్క వాళ్ళు సోషల్ మీడియా మంచి ఫామ్లో నడిపిస్తాలు, దాంతోపాటు వాళ్ళ యొక్క మాటలు AK-47 గన్ను లెక్క నడుతాని, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను. మీకు ఎట్లోపి ఉన్నదో కానీ మీకు ఒక దండం. నిజంగా వాళ్ళ సెల్యూట్ చేయాలి ప్రజలందరూ కూడా, నిజంగా గ్రేట్ అసలు. ఇక మళ్ళొక అంశానికి పోదాం. ఇది SPDCL కార్యాలయం అండి. ఇక్కడ ఎందుకు వీళ్ళందరూ చేసిళ్ళు అంటే ఒకసారి చెప్తా. కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్ సంస్థల ప్రతినిధులు. ఆపరేటర్ల కేబుల్ వార్, ప్రభుత్వం వైర్ల కత్తిరింపుపై వెల్లువెత్తుతున్న నిరసనలు. SPDCL కార్యాలయం ముందు ఆపరేటర్ల ధర్నా, విద్యుత్ ఉన్నతాధికారులతో చర్చలలో గందరగోళం, కేబుల్ కనెక్ట్తో ఇంటర్నెట్ యూజర్ల తన్లాట, కత్తిరింపులపై చర్యల తర్వాతే నిర్ణయం. కాదా? ఒక పోల్ చూడు హైదరాబాద్లో, దానికి ఏదో అడవిలో ఉన్నట్టు ఆ పోల్ పిచ్చి మొక్కలతో ఎట్లా తయారవుతుందో అడవులలో. ఏదైనా పోల్ ఉంటే ఆ గడ్డి, ఈ గడ్డి, ఆ వైర్లు, అదేంటి ఆ తీగలు, ఈ తీగలు ఎట్లాగమవుతాయో హైదరాబాద్లో ఒక్కొక్క పోల్, కరెంటు పోల్ను చూడరి మొత్తం కేబుల్ వైర్లతో నిండిపోతాయి. కానీ నిజంగా ఇది కరెక్టే, ప్రభుత్వం చేసిన దాంట్లో అస్సలు తప్పలేదు.
మొన్న ఉత్తి పుణ్యానికి పాపం రామంతపూర్లో మా మిత్రులు 5గురు చనిపోయారు. ఎంత బాధాకరమైన విషయం. అరే దేవుడికి సంబంధించిన కార్యక్రమంలో ఊరేగింపు జరిగింది. ఆ వైర్లల్లో ఏది కేబుల్ వైరు, ఏది కరెంటు వైరు, దేనికి పోతున్నది, వాని ఇష్టం వచ్చినట్టు ఎత్తాడు. ఈ వైర్ ఇటు తలకే వేస్తాడు, ఆ వైర్ అటు కత్తిరిస్తాడు, ఈ వైర్ ఇటు కత్తిరిస్తాడు. వాని మూడిగా వానికి ఉద్యోగం ఉన్నది, ఆడావిడిగా వాడెటు పోవాలో వాళ్ళది ఏ పనో తెలియదు, కానీ ఆగమాగం చెప్తారు. కరెక్టే. ఇది హైదరాబాద్ కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని సిక్కులు చాలా ఉన్నాయి, దాన్ని కత్తిరింపు చాలా చేయాలి. ఆ పాత బస్తీలు అందరికీ, అక్కడ ఉండే పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అక్కడ మెట్రో చేయాలి, అక్కడ డబుల్ రోడ్లు వేయాలి, అక్కడ మంచిగా డెవలప్ చేయాలి. అట్లనే ఆ వైర్ల సంగతి చూడాలి, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో నిజాం కాలం నాటి డ్రైనేజ్ హైదరాబాద్లో, ఆ చెరువుల సంగతి చూడాలి. మా హైడ్రా ఎక్కడ ఉన్నదో వస్తారు కొద్దిగా లేట్ కదా, కరెక్ట్ టైంలో కనబడారండి వాళ్ళు. నేను చెప్తా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. పోనీలే ప్రభుత్వం ఇవ్వాలి, కాకపోతే రేపు చేస్తాను ఓపిక పడుతున్నాం. యాజ్ ఎ జర్నలిస్ట్గా నా బాధ్యతగా నేను ఆ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తా అంటే ప్రభుత్వం పక్కదారి పడుతుంటే నేను అడుగుతున్నా తప్ప, ప్రభుత్వం మీద ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టాలంటే. ఇక పోనీతి రేపు ఎల్లుండి ఇక చేస్తుంది, వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుర్చీ వచ్చింది, అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, మెల్లమెల్ల సెట్ రేట్ లేదు, ఆగమాగం అడ్వాన్స్ చేస్తుంది. ఇది అయితే నేను యాక్సెప్టబుల్ అంటే ఇక్కడ వీళ్ళని యూజర్లను ఇబ్బంది పెట్టుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు పక్కన పెడితే మాత్రం ఆ రోడ్ల మీద చూస్తే నాకైతే అది ఒక కంపు కొడుతుంది, వాస్తవమైన విషయం. ఇక దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. ఇది చూడుర్రి ఎన్నవాయ ఇది. ఇవాళ కేసీఆర్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. పీసీ ఘోష్ రిపోర్ట్పై స్టే ఇవ్వాలని పిటిషన్. కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన రిపోర్ట్పై స్టే ఇవ్వాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి అవకతవకలపై న్యాయ విచారణ కోసం ప్రభుత్వం 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6 ద్వారా జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపిన కమిషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లుగా రిపోర్ట్ రాసినట్లుగా కేసీఆర్, హరీష్ రావు తెలిపారు. రిపోర్ట్ మొత్తం తప్పులుగా ఉందని, దానికి సంబంధించిన ఆధారాలను సైతం పిటిషన్లో పొందుపర్చారు. దీనిపై మంగళవారం కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా 2 పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఇవాళ విచారణ జరిగింది. నిజంగా చెప్తా, గిట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గిట్లా గుండి ఉన్నది కదా, ఇక్కడ గుండి. ఇగో నేను అంటున్నా, ఒక మాట చెప్తాండి, కన్ను రెప్పగొట్టే లోపు పోయే జీవితాలు, ఎవరు ఎప్పుడు చచ్చిపోతారో లేదు. అదేదో కోళ్ళను చికెన్ షాప్లో కోరిని ఎట్లా పోతారో అట్లా అయిపోతున్నాయి ఇవాళ రేపు మనిషి యొక్క జీవితం. వివిధ కారణాలు, కొందరి గుండెపోట్లు, రకరకాల అనారోగ్య కారణం, ఏది జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. అలాంటప్పుడు మనం ఉన్నా లేకున్నా ఇక్కడ మన ప్రజలు, మన తోటి వాళ్ళందరూ బాగుపడాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రాజెక్ట్ కట్టారు. అల్లేమన్నా రిపేర్లు ఉంటే చేయాలి, అల్లేమన్నా అవినీతి ఉంటే విచారణ జరపాలి. కానీ 600 పేజీలను 60 పేజీలు చూపెట్టడం. అరే కేసీఆర్ ఏం తప్పు చేయలే అన్నా, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళని తీసుకుపోతారా? బస్సు పెట్టమంటారా, హెలికాప్టర్ పెట్టంటారా, విమానం పెట్టంటారా? నాకు ఇడ్లీ లెక్క అమ్మాయినా తీసుకొస్తారా? అరే ఆగం చేయకుర్రి భయ్ నా తెలంగాణను. అది ప్రజల సంపద. ప్రాజెక్ట్ అనేది పార్టీదో వ్యక్తిగా ఒక వ్యక్తిది కాదు కదా, అది ప్రజల సంపదతో కట్టింది. అది ప్రజలకు ఉత్పత్తి రంగంలో అధికంగా లాభాలు ఇచ్చేది, అవసరం ఉన్నది. వ్యవసాయ పంటకు మూలాధారం ఆ ప్రాజెక్ట్, త్రాగు సాగునీరు. అలాంటి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదో తప్పు చేసి వీళ్ళని దోషులను చేయాలని కేసీఆర్, హరీష్ రావు మీద కత్తి పెట్టుడు ఎన్ని రోజులు పెడతారండి నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు పెడతారు నేను అడుగుతున్నా. ఈరోజు ఎన్నాళ్ళు పెడతారు, ఎన్ని రోజులు చేయగలుగుతారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి? ఎన్ని రోజులు ఇట్లా అబద్ధపు పడవల మీద ప్రయాణం చేస్తారు? అరే నిజంగా వాస్తవం ఉంటే అది ఎన్నడూ తెలియదు కదా, కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. సో మొత్తానికి నేను ఏమంటున్నానంటే కేసీఆర్, హరీష్ రావు ప్రభుత్వం మంచిగానే చేసింది. ఇక వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ నేను క్లారిటీగా చెప్తున్నా కదా, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇది జిల్లాల వారీగా యూనిట్ డీలిమిటేషన్. ఏంది జిల్లాల యూనిట్గా డీలిమిటేషన్? జనగణన తర్వాత రాష్ట్రంలో పెరగనున్న శాసనసభ స్థానాలు, పునర్విభజనతో మారనున్న అసెంబ్లీల రూపురేఖలు, జిల్లా సరిహద్దులలోనే నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామ, మండల, పట్టణ, జిల్లా బార్డర్స్ వివరాలు అడిగిన కేంద్రం డిసెంబర్ 31 నాటికి తుది జాబితా అందించాలని సూచన. ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చలేని పరిస్థితులలో ప్రభుత్వం. రాష్ట్రంలో అమల్లో ప్రెసిడెన్షియల్స్ ఆర్డర్స్. జిల్లా సరిహద్దులు మారిస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. అప్పటి వరకు జాబ్ నోటిఫికేషన్ వేయలేని పరిస్థితి. రాజకీయ పార్టీలకు టెన్షన్గా పునర్విభజన అంశాలు. ఇక చూడండి, ఇది మన తెలంగాణకు సంబంధించి జిల్లాలండి. ఈ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పునర్విభజన ఎట్లా అనేది నేను చెప్తా.
ఏంటిది అంటే జనగణన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగనుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లా యూనిట్గా డీలిమిటేషన్ చేస్తుండడంతో అసెంబ్లీల రూపురేఖలు మార్చే అవకాశాలు కనిపిస్తాయి. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల సరిహద్దుల తుది జాబితాను అందించాలని ఇప్పటికే జనాభా లెక్కల అధికారులు అన్ని రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాశారు. అంటే డిసెంబర్ 31 నాటికి ఉండే సరిహద్దుల ప్రకారమే జనగణన చేపట్టనున్నారు. ఆ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాలను పునర్విభజించారు. దీంతో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కావడంతో అనేక అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులు కూడా మారే అవకాశం ఉంది. ఇక నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ, ఇది చాలా మందికి తెలియదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 153. అంటే ప్రస్తుతానికి మీ అందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ అది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 119 స్థానాలు ఉన్నాయి. అంటే దాదాపుగా 153 స్థానాలు ఉంటాయి. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆలోచించండి. ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలనే, అవి 153కు పెరుగుతాయి. అంటే దాదాపుగా 34 స్థానాలు పెరుగుతాయి. ఎక్కువ మరో 34 స్థానాలు యాడ్ అయిపోతాయి. అయితే ఇక్కడ ఏంది అంటే జనాభా సగటు ఆధారంగా 10% కానీ ఎక్కువ కానీ ఉండే విధంగా నియోజకవర్గాలను విభజిస్తారు. ఉదాహరణకు 2027లో రాష్ట్ర జనాభా ఎంత 4 కోట్లు లెక్కిస్తే ఒక్కో నియోజకవర్గానికి సగటుగా అంటే 2,61,000కు సంబంధించి ఉంటుంది. దీన్ని 10% ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలను యూనిట్గా తీసుకొని ఏర్పాటు చేస్తారు. మొదటగా జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలనే సగటు తీస్తారు. ఆ జిల్లాలలో జనాభా సగటు వేసుకుని నియోజకవర్గాల వారి సంఖ్య ఖరారు చేస్తారు. 2009లో పునర్విభజన జరిగినప్పుడు 12.5% కన్నా సీట్లు రావడంతో ఆ నెంబర్ 12గానే పరిగణించి వరంగల్ జిల్లాలో ఒక సీటును తగ్గించి అప్పటి వరకు ఉన్న 13 స్థానాలను 12కు తగ్గించారు. ఇదే విధంగా మొదట జిల్లా యూనిట్ 153 సీట్లను విభజించి ఆ తర్వాత సంఖ్యను ఖరారు చేస్తారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఆ సరిహద్దులు, జిల్లా రూపురేఖలు కూడా మారే అవకాశం ఉంటుంది. సో నేనేమంటున్నానంటే ఫ్యూచర్ పాలిటిక్స్ చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు రాను రాను ఇక్కడ రాజకీయాలలో ఎట్లా మారబోతాయంటే మీరు అనుకుంటున్నారు కావచ్చు చాలా వరకు కూడా ఈరోజు బీర్లు లేకపోతే మద్యము డబ్బుకుంటుంది. రానున్న రోజులలో ఎక్కడున్నా కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంది కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు మంచోళ్ళు, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎలాంటి రూల్ రావాలనేది త్వరలో రాబోతాయి. ఈ పునర్విభజన అయిన తర్వాత 153 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే రోజు రోజు సోషల్ మీడియా కూడా ఉధృతంగా పనిచేయడం, నియోజకవర్గాలలో, గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాలలో ఏది జరిగినా సెకండ్లలో కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే పూర్తి స్థాయిలో కూడా డీలిమిటేషన్ ద్వారా పునర్విభజన అంటే అసెంబ్లీలకు సంబంధించిన పునర్విభజనతో అసెంబ్లీ ఇలా రూపురేఖలు మారడంతో పాటు దాదాపుగా 34 స్థానాలు కూడా ఎక్కువ రావడంతో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అనేది మీరు కూడా చూస్తారు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఏది లిక్కర్ అప్లికేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 5,000 కోట్లు. ఫీజు ఏది అంచనా వేస్తున్న అధికారులు ఫీజు పెంచిన పోటీ పడి దరఖాస్తులు 1,50,000కు పైగా రావచ్చని ఎస్టిమేషన్. వారవ్వా, ఇప్పుడు గతంలో ఎంత వచ్చినాయి? 1,32,000 దరఖాస్తులు వచ్చినాయి. 2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ తాగుడుకున్నంత గిరాకీ ఇంకా ఏడ లేదండి. నిజంగా చెప్తున్నా, గుడి వెనక బడి పక్కన ప్రజల నివాసాలలో ఎక్కడ పడితే అక్కడ షాపులు, లిక్కర్ షాపులు దారుణంగా ఉండి ప్రజల భవిష్యత్తు మీద, ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? పరిశ్రమల రాకలతోని, పన్నులతోని, ట్యాక్సులతో నడుస్తుంది అనుకున్నాం. ఇది పెద్ద బ్లండర్ జోకు. మన తెలంగాణ ప్రభుత్వం నడిచేది లిక్కర్ మీద. ఇజ్జత్ పోయే కథ. అదే నన్ను చెప్పుకున్నా మన ఇజ్జత్ పోతుంది. ఏరా బాబు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, సార్ నేను PhD అయిపోయింది, పలానా వైన్ షాప్లో పనిచేస్తున్నా అన్నట్టున్నది కథ. PhD అయిన వ్యక్తి ఎక్కడ ఉండాలి? ఒక ఉపాధ్యాయుడిగానో, ఒక ఏది అధ్యయనం చేసే వ్యక్తి, దేనైనా ఒక శాస్త్రవేత్తగానో లేకపోతే దేని మీద స్టడీ చేసే వ్యక్తి, నలుగురికి మార్గదర్శిగా ఉండాల్సిన, పదోన్నతి ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు ఆగమైపోతున్నారు. గట్లనే ఉన్నాయి. తెలంగాణ పరిపాలన కూడా గట్లనే పడబడాలి. లిక్కర్తో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నడుస్తుంది. గతంలో నడిచింది, ఇప్పుడు నడుస్తుంది. గతంలో కేసీఆర్ తాగుబోతలను చేస్తున్నారని రకరకాలుగా రాద్ధాంతం చేసి కదా ఇక్కడ ఉన్న సన్నాసులు. ఇప్పుడు అంతగా డబుల్తోనే ప్రభుత్వం నడుస్తుంది. మీకు తెలుసో లేదో లెక్కలు తీయమనుర్రి, లెక్కలు తీసి మాట్లాడమనుర్రి, మీకే తెలుస్తుంది. ఈరోజు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆదాయం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలను ఆగం చేస్తున్నారు. తాగుడు మీద లేదా తాగుడు మీద పెట్టిన ఇంట్రెస్ట్ అంటే ఎట్లా అమ్మాలి, ఎన్ని టార్గెట్లు ఇవ్వాలి, ఎన్ని వైన్స్లకు లైసెన్సులు ఇవ్వాలి, మనం ఎట్లా చేస్తే బాగుంటుందన్న పెట్టిన తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇక ఇంకొక అంశం ఏంటంటే
బీఆర్ఎస్లో గందరగోళం, కొప్పుల ఈశ్వర్ నియామకంతో కొత్త చర్చ. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాల పదవి నుంచి ఎమ్మెల్సీ కవిత తొలగింపు. ట్రేడ్ యూనియన్ నిబంధనలు ఉల్లంఘించారంటున్న ఎమ్మెల్సీ వర్గం. జనరల్ బాడీ మీటింగ్ లేకుండా ఎలా నియమిస్తారంటూ నిరసన. కేటీఆర్ చర్యలపై ఆస్థానం. ఇగో ఏముండదండి, నేను మళ్ళీ చెప్తున్నా మీకు. బీఆర్ఎస్లో పంచాయతీ జరుగుతుందని రకరకాల వాదనలు వస్తున్నాయి. అయితే దీంట్లో ప్రజల వాదన ఏంది అని చెప్తాను. బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు? ఫస్ట్ నేను టీఆర్ఎస్కి అడిగిపోతాను. టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంతగా మించిన ఇంకో మాటే రావద్దు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్తో పాటు ప్లస్ హరీష్ రావు, దాంతోపాటు కేటీఆర్ ప్లస్ కవిత, వీళ్ళు నలుగురు. వీళ్ళు ఎలా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ప్రభుత్వ పరిపాలనలో ఉన్నారు, ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, పోరాటంలో ఉన్నారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక్కడ ఎలాంటి పంచాయతీ లేదు అసలు. ఇప్పుడు తొలగించిళ్ళు, ఇంకా మంచి ఉన్నతి ఇంకా వేరే ఏమైనా ఉంటుందేమో, ప్రణాళిక పరంగా ఇంకా పార్టీలో పెద్దపీట ఇస్తారేమో. అంతేగాని పార్టీని ఏ విధంగా సర్వనాశనం చేయాలని కుట్రలు కొన్ని పత్రికలు, కొన్ని జర్నలిజం, కొంతమంది మేధావులు, నా భాషలో చెప్పాలంటే మత్తులో ఉండే మేధావులు చేస్తున్న చిల్లర వేషాలు అవంతే. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి పోరాటం చేస్తుంది, ప్రజల పక్షాన్ని నిలుస్తుంది, ప్రాంతీయ పార్టీ, ప్రజల కోసం పనిచేసేది, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, ఇక్కడ ప్రజల కోసం ఉన్న పార్టీ. కాబట్టి ఈ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్గా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ మారిన తర్వాత కాస్త కష్టాలు వస్తున్నాయేమో కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తుంది. ఆ ఇంట్లో ఉండే నలుగురు ప్రజల కోసమే, 4 దిక్కులు లెక్క పనిచేస్తారు తప్ప అంతకు మించి వేరే ఆలోచన ఉండదు. అనవసరంగా కూడా ఇగో ఇట్లా రాయకుర్రి కవితపై మరో కుట్ర, ఇవన్నీ ఏం లేదు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్సీ కవిత. వాళ్ళు పనిచేసి పోరాటం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అవసరం లేదు. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక దాంతోపాటుగా మా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మా బిడ్డలు చూడు, యూనిఫామ్లు ఎప్పుడు రెండో జత దుస్తుల కోసం విద్యార్థుల ఎదురుచూపులు, ఇప్పటికే పలుమార్లు వాయిదా, దాదాపు 5 జిల్లాలలో పెండింగ్. క్లాత్ సరఫరాలలో ఆలస్యమే కారణం, మరో నెలలో సమయం పట్టే అవకాశం. ఇక ఇంకేం, బడి పూర్తంతా అయిపోయినాక ఈ ఎండాకాలం సెలవులు వస్తాయి కదా, అప్పుడు ఇర్రి మస్తు ఉంటుంది. విద్యా వ్యవస్థ సక్కలేదని ఆయన పేరేం పేరు ఉండే ఆకునూరి మురళి అనుకుంటా, పాపం ఘోరంగా ఫైర్ అయ్యిండు. నేను ఏమంటున్నానంటే వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా, లేకపోతే ప్రణాళిక ఉంటలేదా, లేకపోతే వీళ్ళకి పరిపాలన తెలుస్తలేదా, వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ కథ ఏందో నాకు అర్థమవుతలేదు. ఇంత దారుణంగా కూడా ఎట్లా కనీసం విద్యా వ్యవస్థ ఈ దేశంలో ప్రపంచంలో భూమి మీద ఎక్కడున్నా విద్యా వైద్యం అనేది మొదటి అంశం అది. మరి అలాంటి విద్యా వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల కోసం ఉండాల్సిన ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఎందుకు ఇట్లా ఆగం చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కాని విషయం. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నిరుద్యోగులపై కక్ష కట్టిన రేవంత్ సర్కార్ పక్క ఆధారాలతో ఢిల్లీ మూటలు మోయడం కాదు, రైతులకు యూరియా బస్తాలు కావాలి, చర్చపెట్టు రేవంత్ రెడ్డి, కార్మికుల ఆకలి కేకలు, హైదరాబాద్లో ఇంటర్నెట్ బంద్ తేల్చి చెప్పిన ఆపరేటర్లు, ఇక ఆంధ్ర ఆధిపత్యంతో తెలుగు ఫిలింలో ఇండస్ట్రీలో రగడ, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా వైఆర్ టీవీ. ఈ వైఆర్ టీవీ ప్రజల సంక్షేమం కోసం, 4 కోట్ల మంది ప్రజల కోసం, ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడి వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోరు, ఇక్కడ బెల్ బటన్ ఉంటుంది, నోటిఫికేషన్ ఆన్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి, ఇక్కడ షేర్ చేయండి. ప్రభుత్వం తలరాత కాదు, ప్రజల తలరాత మారుద్దాం. మనం వ్యూహాత్మకంగా ప్రజల కోసం పనిచేస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ యోధుడు, ఉద్యమ సారథి, ఈ తెలంగాణ జాతిపిత. అలాంటి గొప్ప వ్యక్తి సారథ్యంలో ఆలోచనల నుంచి పుట్టిందే వైఆర్ టీవీ. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం ఎట్లయింది, దానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమం అవసరం అనేది చెప్పడానికే పుట్టింది. ఇది కాసుల కోసమో, కకృతి కోసమో, పార్టీల కోసమో, వాళ్ళ కోసమో, వీళ్ళ కోసమో భజన చేయడానికి రాలే. ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఒక అస్తిత్వ పార్టీగా బీఆర్ఎస్ ఎట్లా పుట్టిందో ఈ ప్రాంతం కోసం పనిచేసేదే వైఆర్ టీవీ. సో ప్రజలకు సంబంధించి ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట అదే. ప్రతి వీడియో కూడా మీకు విశ్లేషణాత్మకంగా ప్రతి ఒక్కరికి సంబంధించి ఎవరు ఏమనుకుంటున్నారు, ఏం కథ అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే మా మీద కుట్రలు జరుగుతున్నాయి. మార్వాడీలకు సంబంధించి వ్యతిరేకంగా వైఆర్ టీవీ పనిచేస్తున్నది. జర్నలిస్ట్ రంజిత్ మార్వాడీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను. నేను ఎవరికి వ్యతిరేకంగా పనిచేయడానికి లేదు. నేను మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి, ప్రాంతానికి వర్గ విభేద
వర్ణ లింగ ఏ దానికి నేను వ్యతిరేకం కాదు, నేను అందరికీ సపోర్ట్ చేస్తాను. మీకు నిజంగా అలాంటిది ఏదన్నా అనిపిస్తే, అలాంటిది ఏదన్నా జరిగితే వైఆర్టీవీకి సంబంధించి నా నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేయర్రి, నా కెమెరాతో నేను ఉంటా, మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పుర్రి. నేను ప్రజలకు చూపించే బాధ్యత నాది. నేను అందరిలా తోక ముడిసి పారిపోయే వ్యక్తిని కాదు, తెగించి కొట్లాడే వ్యక్తిని. ప్రభుత్వాలైనా ఎవరికైనా ఎదురు దిగి కలబడి నిలబడే తత్వం నాది. ఎందుకంటే నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తా. నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన అది వార్త రూపంలో పూర్తి స్థాయిలో నేను చేస్తాను. నేనేమంటున్నానంటే ఇక్కడ కనబడుతున్న నెంబర్ ఉంటుంది కదా, ఇది నా నెంబరే అన్న, ఎవరిది గారు. ఇంకొక విషయం ఏంటంటే ఇగో ఈ నెంబర్ నాదే, 9908572666. ఇది నా పర్సనల్ నెంబరే. ఇగో ఈ నెంబర్ నా దగ్గరనే ఉంటుంది, మీరు ఎవరైనా ఫోన్ చేయొచ్చు. నేను మార్వాడీలకు వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, ఇక్కడి తెలంగాణ ప్రాంత ప్రజలకు రక్షణ ఉండాలి, ఇక్కడ అస్తిత్వాన్ని కాపాడాలి, ఇక్కడ ఆత్మగౌరవాన్ని కాపాడాలి, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ ఇవన్నీ పడకుండా నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఈ తెలంగాణ బిడ్డను, ఇక్కడి ఒడిలో పెరిగిన బిడ్డను కాబట్టి నా ప్రాంతాన్ని నేను కాపాడు. మీకేమైనా సమస్యలు ఉంటే ఫోన్ చేయరు, బాజాతుగా మాట్లాడదాం. ఎన్ని గంటలు కాదు, పొద్దుగాల 6 గంటల నుండి రాత్రి మళ్ళీ తెల్లారి 6 గంటల దాకా డిబేట్లు పెడదామన్నా పెడదాం. కానీ భయపడి తోక ముడిసే చిల్లర మల్లరగా ప్రచారం చేయకూడదు. మా మీద నేను ఎవరి మీద కుట్రలు ఏం అవసరం లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టడం నిలబెట్టడం పెద్ద సమస్య కాదు, బొచ్చడు ఉన్నాయి. అవన్నీ నేను ఎందుకు పక్కన పెట్టినా అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక ప్రజల ఓటు ఉంటుంది, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన వ్యవస్థ ఉంటుంది. ఒక వ్యవస్థను నిర్మించాలంటే చాలా కష్టం, అదే ఒక వ్యవస్థను కూలగొట్టాలంటే చిటికలో పని. కానీ కూల్చేసి నిలబెట్టడం అనేది, ఓసారి కూల్చేసి మళ్ళీ నిలబెట్టి మళ్ళీ కూల్చేయడం కాదు. మనం ప్రజల కోసం పని చేయాలి, నేతలను ప్రజల కోసం పనిచేయించే ప్రయత్నం చేయాలి. ప్రజల మధ్యలో అందరూ కూడా సోదర భావంతో ఉండే, ఈ ప్రాంతానికి జరుగుతున్న నష్టం, ఈ ప్రాంతంపై జరుగుతున్న కుట్రలు, ఈ ప్రాంతంపై జరుగుతున్న విద్వేషాలు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలను రెచ్చగొడుతున్న అన్నింటినీ కూడా చూసి నేను ఆత్మగౌరవం, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా. ఈ కులం ఆ కులం ఆ మతం అనేది నా దగ్గర ఏముండదు. అందరూ ఒకరే, అందరూ సమానత్వమే. ముస్లింలు వేరు, హిందువులు వేరు, లేదా క్రిస్టియన్లు వేరు, బౌద్ధులు వేరు, ఇదంతా ఉండదు. నాకు అందరూ సోదర సమానులే, అందరూ నా కుటుంబ సభ్యులే. ఈ తెలంగాణలో ఈ గడ్డ మీద ఉన్నవాళ్ళు, ఈ గడ్డ మీద శ్వాస తీసుకునే వాళ్ళు, ఇక్కడ బ్రతికే వాళ్ళు, ఇక్కడ తినేవాళ్ళు, ఈ ప్రాంతం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇస్తా. కానీ ఇక్కడుండి మా మీద కుట్రలు చేస్తా అంటే బాగుండదు, అది వేరే రకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికో, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికో, లేకపోతే కోర్టులకు కేసులకు, లేకపోతే ఎవరికో భయపడి ఉండే తత్వం కాదు మాది. ఉద్యమ రక్తం, అది చిందించడానికైనా శ్వాస వదలడానికైనా సిద్ధంగా ఉంటాం. కానీ ప్రజల కోసం మేము పనిచేస్తాం. ఇది 9908572666. ఇది నా నెంబరే. మీరు ఏ క్షణం ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, నాతో ఎప్పుడైనా మాట్లాడు. సో నేను చెప్పేది ఒకటే, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, వాస్తవాలను వాస్తవ దృశ్యమే చూపెడతా. నేను చేసేవన్నీ అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని పేమెంట్ ఇంటర్వ్యూలు ఉంటాయి. నా దాంట్లో అసలు ఇంటర్వ్యూ కనబడుతుందా? ఆయనను తీసుకొచ్చి ఇక్కడ ఊకవెచ్చి మీ ప్రభుత్వం హైలైట్, లేకపోతే మీది విపక్షం సూపర్ తోపు అని నేను అస్సలు చేయ. సమస్యను సమస్యగానే చూపెడతా. ఇష్టం ఉంటే ప్రజలు చూస్తారు, ఇష్టం లేకపోతే కంట్రోల్ ఆల్ డిలీట్, వాళ్ళ ఇష్టం అది. మనం ప్రజల మీద, ప్రజల కోసం పనిచేస్తున్నామా లేదా అనేది ప్రజలు చూస్తారు. సో అల్టిమేట్గా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీది, మీకోసం పనిచేస్తాం.